మై డియర్ ఆఫీసర్స్, లాస్ట్ 1 yearగా మన వైజాగ్ సిటీలో ఉన్న పోలీస్ స్టేషన్లలో రికార్డ్ అయిన క్రైమ్ రేట్ గురించి తెలుసుకోవడానికి, దాన్ని తగ్గించడానికి ఏ చర్యలు తీసుకోవాలో డిస్కస్ చేయడానికే ఈ మీటింగ్. ముందుగా ఒక్కో స్టేషన్లో క్రైమ్ రేట్ ఎలా ఉందో చూద్దాం. గాజువాక పోలీస్ స్టేషన్ దొంగతనాలు 26, దోపిడీలు 4, హత్యలు 3, మానభంగాలు 3. సీతమ్మధార పోలీస్ స్టేషన్ దొంగతనాలు 14, దోపిడీలు 2, హత్యలు 2, మానభంగాలు 2. 1 టౌన్ పోలీస్ స్టేషన్ దొంగతనాలు 0, దోపిడీలు 0, హత్యలు 0, మానభంగాలు 0. గ్రేట్. నిమిషానికో దొంగతనం, గంటకో దోపిడీ, 2 గంటలకో హత్య జరిగే ఈ రోజుల్లో 1 సంవత్సరం పాటు ఏ నేరం జరగకుండా చూశాడంటే ఆ ఏరియా సిఐ కంటి మీద కునుకు లేకుండా పనిచేసేవాడై ఉంటాడు. ఇంతకీ ఎవరా సిఐ? సాయి కుమార్ గారు, కమిషనర్ గారు మీ గురించే మాట్లాడుతున్నారు. వెరీ గుడ్. నీలాంటి ఇన్స్పెక్టర్ స్టేషన్ ఒక్కడుంటే ఈ రాష్ట్రంలో నేరాలు ఉండవు, టీవీలో నేరాలు ఘోరాలు ప్రోగ్రాంలే ఉండవు. యు ఆర్ జీనియస్, యు ఆర్ గ్రేట్, యు ఆర్... సార్ తొందరపడి నన్ను పొగడకండి సార్. ఏ పొగడ్తలంటే ఇష్టం లేదా? కాదు సార్, ఆ పొగడ్తలు అందుకునే అర్హత నాకు లేదు సార్. అదేంటి? నేరాలు జరగకుండా చూసింది నేనే అయినా అలా జరగడానికి కారకుడైన వ్యక్తి వేరే ఉన్నాడు సార్. ఎవరతను? నా ఇన్ఫార్మర్ సార్. ఇన్ఫార్మరా? వాడు పంచభూతాల్లో ఒకటైన భూమిని తొక్కి పెట్టగల జగదేక వీరుడు. నిప్పును గుప్పెట్లో బంధించగల మగ ధీరుడు. గాలిని సైతం తన వైపు తిప్పుకోగల అపర చాణుక్యుడు సార్. నీటిని పుక్కిటి పట్టగల భగీరథుడు సార్. ఈ క్షణంలో కూడా వాడు నా పని మీదనే ఉండి ఉంటాడు సార్. అరే మాయా, నా నేరు బాబునరా. ఆ డోకే ఫోన్ లోడ్తో పాటు ఈ మధ్య నల్లబెర్రని వచ్చిందిరా కొత్తగా. ఆ ఫోన్లు కూడా ఒక లోడంపి. నల్లబెర్రా? హో, అంటే బ్లాక్ బెర్రీయా? ఏం లేదు బాబాయ్, నాకు మంచి చైనా ఫోన్ కావాలి. మనం ఫోన్ చేసిన అవతలడికి బిల్ పడాలి. అలాంటి ఫోన్లు కూడా ఉంటాయేటి? చైనాలో ఉన్నాయంట. చైనాలో ఉంటే నీ దగ్గర ఉన్నట్టే కదా. సర్లే, ఓ అర్ధగంటలో కొత్త మాల్ వస్తుంది, దాంట్లో ఉంటే ఇచ్చేద్దాం, వెళ్ళిపోవచ్చు. థ్యాంక్స్ బాబాయ్, తొందరగా తెప్పించు. హలో సార్, మీరు అర్జెంట్గా బయలుదేరి ఫిషింగ్ హార్బర్కి రండి. ఇక్కడ చైనా మాల్ డంప్ చేస్తున్నారంట. మీరు వస్తే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు. నేను వెంటనే బయలుదేరుతున్నాను. అంటే బాబాయ్... ఎవడరా బాబాయ్? ఇన్నాళ్ళు బాబాయ్ బాబాయ్ అని ఇప్పుడు మా చేత బాబోయ్ బాబోయ్ అనిపించేద్దరనే. రేయ్, నా ఒంట్లో సింహం ఉంది, మా పక్కింట్లో పులుంది, నేను తొడగొడతా, పిర్రగిల్లుతా అని పంచ్ డాలర్ చెప్పను. నా పంచ్ పవర్ చూసినాడు ఎవడైనా సరే మినిమం 10 మందికి చెప్పి కానీ చావడు. రండ్రా. అంత పవర్ ఉందా? పొగరుంది. హే జికిస్తా కుమాస్తా, తమీషా కమేషా, హమేషా సమోసా, ఆల్ఫోన్సా మహేష్ కలేజా అన్ని కలగలిపితే తీర్మార్లు ఇటాలియను. ఏటి మాయా, ఏటి అర్థం కాలేదు, తెలుగులో చెప్పు మాయా. ఏం లేదు బాబాయ్, నువ్వు నన్ను పవన్ కళ్యాణ్ అన్నావు కదా, నాకు అది పచ్చగా నచ్చేసింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఇంత బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరికి లేదు. కానీ బాబాయ్, ఇలా ఫిషింగ్ హార్బర్ లో కాకుండా ఏ గీతంస్ కాలేజ్ అమ్మని ముందు చెప్పావనుకో, మన రేంజ్ అలా ఉండేది. మాయా, నిజంగా పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నానా? ఏంటి నీకు డౌట్ ఉందా మాయా? థ్యాంక్ యూ. ద రాయల్ బెంగాల్ టైగర్ సిద్ధు సిద్ధార్థ్ రాయ్. తీసుకో కళ్యాణ్, ఇన్ఫర్మేషన్ ఇచ్చి చైనా మాల్ పట్టించినందుకు నీకు రావాల్సిన అమౌంట్. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ కవర్ కూడా నీకే. ఇదేంటి సార్, చెక్క? కాదు, నీ లక్. లక్క? ఎంతో కష్టపడి ఎన్నో మెట్లెక్కితే గాని రాని పోలీసు ఉద్యోగం నీకు లిఫ్ట్ లో వచ్చినంత ఈజీగా వచ్చింది తెలుసా? పోలీసు ఉద్యోగమా? నీ టాలెంట్ కమిషనర్ గారికి బాగా నచ్చింది. నీలాంటి వాడు జనజీవన శ్రవంతులో కంటే పోలీస్ శ్రవంతులో ఉండడమే కరెక్ట్ అని ఈ అపాయింట్మెంట్ నీకు ఇచ్చారు. అలాగా? ఎస్. సూపర్ అండి. అరే అరే అదేంటే ఆ కవర్ చూసేసేమిటి? చెప్పక ఉద్యోగం ఇవ్వగానే ఎగిరి గత్తేసి జాయిన్ అయిపోతారు అనుకున్నారా? ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే పాములు పుట్టలాంటిది. తెలివైనవాడు ఎవడైనా బయట నుంచి పాల్పోయాలనుకుంటాడు కానీ పుట్టలో దూరి పాల్పోయాలనుకోడు. మరీ అంత తేలిగ్గా తీసిపారేయక్కర్లేదమ్మా. డిపార్ట్మెంట్ లో చేరితే ఉండే అడ్వాంటేజెస్ ఏంటి సార్ అడ్వాంటేజెస్? తొక్కల అడ్వాంటేజెస్. ఇప్పుడు నేను చేరిన తర్వాత నన్ను ట్రాఫిక్ లేసారనుకోండి, ఎండనక వాననక సెంటర్ లో శిలా విగ్రహాల్లో నిలబడే ఉండాలి. సాయంత్రం కుర్రాళ్ళు లవర్స్ తోను మొగుళ్ళు పిల్లలతో షాపింగ్ వెళ్తుంటే వాళ్ళందరూ చూసి వాళ్ళకి సిగ్నల్స్ ఇవ్వడం తప్ప వాళ్ళు సిగ్నల్ ఇచ్చినా మనం ఏమీ చేయలేం. ఇక నక్సలైట్ ఏరియాలో డ్యూటీ వేశారనుకోండి, ఎప్పుడు ఏ ఎదురు కలుపులో పోతాం టెన్షన్ తో బతకాలి. ఇక ఫ్యాక్షనిస్ట్ ఏరియాలో డ్యూటీ వేశారనుకోండి, ఎప్పుడు ఏ బాంబ్ బ్లాస్ట్ లో లేచిపోతాం తెలియదు. ఇక క్రికెట్ స్టేడియంలో డ్యూటీ వేశారనుకోండి, అందరు క్రికెట్ ని చూస్తుంటే మనం మాత్రం వెనక్కి తిరిగి జనాలనే చూస్తుండాలి. వాడు 6 కొడితే వాడు కొట్టిన బాల్ తో ప్రాబ్లం, వాడు డక్అౌట్ అయితే వీళ్ళు విసిరే బాటిల్స్ తో ప్రాబ్లం. ఎవరింట్లో దొంగతనం జరిగినా మనల్ని తిడతారు, మన ఇంట్లో దొంగతనం జరిగితే మనల్ని ఇంకా ఎక్కువ తిడతారు. నాయకుల దగ్గర నుంచి జనాల వరకు అందరికీ సేవలు చేస్తూ అందరి చేత ఛీ అని తిట్లు తిట్టించుకునే ఏకైక డిపార్ట్మెంట్ మన పోలీస్ డిపార్ట్మెంట్. అందుకే అది నాకు వద్దంటున్నది, అర్థమైందా?
గీతలో కృష్ణుడు చెప్పినంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా ఎట్లా అర్థం కాకుండా ఉంటుందిరా? నా డిపార్ట్మెంట్ లో ఇన్ని కష్టాలు ఉన్నాయని నువ్వు చెప్పేంత వరకు నాకు తెలియదురా. నువ్వు చెప్పినవన్నీ విన్న తర్వాత నాకు ఇప్పటికిప్పుడే జాబ్ కు రిజైన్ చేయాలనుంది, కానీ ఇందులో వచ్చినంత ఎందులో వస్తుంది చెప్పు. అందుకనే నేను ఇట్లాగే ఉండిపోతాను, నువ్వు అలాగే ఉండిపో. నీ ఇష్ట ప్రకారం జీవితం ఎంజాయ్ చేసుకోపో. థ్యాంక్స్ బాబాయ్, పదండ్రా. వచ్చాడు ఇటు చూడు, వీడే రామాసి రాజా. ఫిక్స్ అయితే ఎవరికైనా ఇస్తాడు మడత కాజా. వీడొక మాసు జగతిర కాసు జాదు కాదురా. ఎవరినైనా మడతెట్టేసి తినిపిస్తాడురా. ఓ కింగ్ సైజ్ సిగరెట్ ఇవ్వు. హలో మాస్టారు. మాస్టర్ ఏంట్రా, నేను నీకు చదువు చెప్పానా? అది కాదు బాస్. బాస్ ఏంట్రా, నేనేదో దావుద్ ఇబ్రహీం, నువ్వు నష్టం చోట చెక్కిలినట్టు. అది కాదానా? నేనెప్పుడు పొలిటికల్ పార్టీ పెట్టానురా నీకు అన్న అవడానికి? లుక్, నేను అసలే కన్ఫ్యూజ్ లో ఉన్నా, నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేయద్దు ప్లీజ్. దేనికి కన్ఫ్యూజన్? సెలబ్రిటీల మాట వినడం వల్ల. వాళ్ళు నీకేం చెప్పారు? ఏం చెప్పారా? అక్కడ చూడు, నాగార్జున యువ సామ్రాట్ అక్కిన నాగార్జున కళ్యాణ్ జ్యువెలర్స్ లో నగలు కొనండి అన్నాడు. కొన్నా. మంచిదేగా. ఏంటి మంచిది? ఏంటి మంచిది? ఒకసారి ఇక్కడ చూడు. వెంకటేష్ విక్టర్ వెంకటేష్ మణిపురంలో నగలు తాకట్టు పెట్టండి పెట్టన్నాడు. తాకట్టు పెట్టా. నాగార్జున మాట విని వెంకటేష్ మాట వినకపోతే బాగోదు కదా. అసలే ఇద్దరు బావబామ్మలు, వీళ్ళొస్తారా లేదా? అవుతారు. కరెక్ట్. ఒకళ్ళు కొనమని ఒకళ్ళు తాకట్టు పెట్టమని నన్ను కన్ఫ్యూజ్ చేస్తారు. దాంతో నా బుర్ర హీట్ ఎక్కిపోతాయి. అయితే మహేష్ బాబు చెప్పించాయి. ఫ్రెండ్స్ మహేష్ బాబు చెప్పాడు. ఇటు చూడు. చల్లని కూల్ వెరీ గుడ్ ఐడియా. ఒక ప్యాకెట్ ఏవా? రే నీకు ఇప్పుడు ఇస్తాను రా. అరే తొందర చల్లని కూల్. She is the one beat on the run, eyes like a gun, look for none. She is the ray, you got a day of teddy bear, just be there. Get the boy, she's so lovely, one for you, baby. She's the chick wonder lady. Get the boy, she's so lovely, one for you, baby. She's the chick wonder lady. రే అమ్మాయి రాకపోతే ఈరోజు చచ్చిటోడివి. ఈ రోజు అమ్మాయి వల్లే బతికిపోయారా మాయా. కరెక్టేరా, ఈ రోజు అమ్మాయి వల్లే బతికాను. ఇక నుంచి ఆ అమ్మాయి కోసం బతకాలని ఫిక్స్ అయ్యాను. ఏంట్రా ఈ గెటప్? లవ్ చేస్తాను కదా, అందుకుదా గెటప్ చేంజ్ అయ్యి. అబ్బా, లవ్ లో పడేసరికి గెటప్ తో పాటు భాష కూడా మారింది. అదిగో నా మిస్సం వస్తుంది. అబ్బా, ఏం ఫిగర్ రా! ఐశ్వర్యాన్ని క్లోనింగ్ చేసినట్టుందిరా. అప్పుడే లవ్ లెటర్ రా. యా, ఫస్ట్ టైం కలిసినప్పుడు 5 స్టార్ చాక్లెట్ లిటిల్ హార్ట్స్ ప్యాకెట్ ఇస్తే బాగుంటుంది కానీ ఉత్తుది లెటర్ రా చెండాలంగా. సరే లేవు. ఇచ్చేది నేను కాదు నువ్వు. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి? ప్లీజ్ టేక్ దిస్. యా, లెటర్ చదివే ఓపిక లేదు కానీ మ్యాటర్ చెప్పు. ఐ లవ్ యూ. నాలో ఏం చూసి ప్రేమించావు? నీ ఫేర్ అండ్ లవ్లీ అందం చూసి. మరి నేను నీలో ఏం చూసి ప్రేమించాలి? నా ఫేర్ అండ్ లవ్లీ అందం చూసి. రై, నీదే అందం నువ్వే అందగడివి అనుకుంటే మరి మహేష్ బాబు ఏమనుకోవాలి, సల్మాన్ ఖాన్ ఏమనుకోవాలి? వాళ్ళు ఏమనుకుంటారులే కానీ యాక్చువల్లీ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ. చూడు, అనవసరంగా నా చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకోకు. వేరెవరినైనా వెతుక్కో. అంటే అంటే నన్ను ప్రేమించవా? పోనీ ఎవరితో నేను ఆల్రెడీ ప్రేమలో ఉన్నారా? లేదు. మరి నన్ను ప్రేమించచ్చుగా. అడిగి ఫ్రెండ్షిప్ చేయొచ్చు కానీ ఇలా అడుక్కుని లవ్ చేయమనకూడదు. చెప్పింది అర్థమైందా? ఏయ్, మర్యాదగా చెప్తున్నాను, లవ్ చేస్తావా చేయవా? ఇంకొకసారి లవ్వు గివ్వు అంటూ నా చుట్టూ తిరిగావో చంపేస్తా. థ్యాంక్స్ రా. ఎందుకు చెప్పదబ్బ తిన్నందుక?
అయినా కొట్టు ఏదో తను కొట్టాలి కానీ ఆ బక్కదంతా కుమ్మించింది ఏంట్రా టూ మచ్. ఫీల్ అవకరా, నా లవ్ మ్యాటర్ ఓకే అయ్యాక ఆ బక్కద నువ్వు కుమ్మేదు గాని. అలా అన్నావు బాగుంది. బై నీ లైన్ క్లియర్ రా. ఆ అమ్మాయి ఎవరితో లవ్లు లేదు నాతో సహా. అయితే వెంటనే వెళ్ళి కలవాలి. ఎవరిని? ఆ అమ్మాయినా? కాదు, సిఐ సాయి కుమార్. అమ్మాయిని అరెస్ట్ చేయాలా? తనతో నేను 7 అడుగులు నడవాలంటే తను 7 ఊసలు లెక్క పెట్టాల్సిందే. ఏ అమ్మాయి అయినా తన చుట్టూ రెస్ట్ లేకుండా తిరిగేవాడిని ప్రేమిస్తుంది కానీ అరెస్ట్ చేయించేవాడిని ఎందుకు ప్రేమిస్తుంది? ఆ అమ్మాయిని అరెస్ట్ చేయించేది నేను కాదు, వీడు. నేనా? ఎక్స్క్యూజ్ మీ. ఎస్, ఏమైంది అక్కడ? ఎవరో కుర్రాడు జిమ్ లో కొత్తగా జాయిన్ అయ్యాడు. కొత్తగా జాయిన్ అయితే అంతమంది చూడాలా? అతనెవరో కరణం మల్లేశ్వరి కజిన్ బ్రదర్ లా ఉన్నాడు. ఎవరు ఎత్తలేనంత వెయిట్స్ ఈజీగా ఎత్తేస్తున్నాడు. అందుకే అందరూ అలా చూస్తున్నారు. అలాగా? శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తినంత ఈజీగా ఎలా ఎత్తేస్తున్నాడో. ఈసారి ఒలింపిక్స్ కి తిని పంపిస్తే మెడల్ గ్యారంటీ. అబ్బే ఆహా, ఈ వెయిట్ సరిపోవట్లేదు, ఇంకొన్ని యాడ్ చేయండి. సారీ సార్, మా జిమ్ లో ఇంకా వెయిట్స్ లేవు. అలాగా, రేపటిలోగా 2000 కేజీల వెయిట్స్ ఆర్డర్ చేసి తెప్పించండి. అలాగే సార్. ఏం చేస్తున్నావు అమ్మా? ఎక్సర్సైజ్ చేస్తున్నాను. దేనికి? లో తగ్గడానికి. ఇది మేస్తూ దీన్ని చేసిన ఉపయోగం ఉండదు. ఇది కంటిన్యూ చేయాలంటే దీన్ని ఆపే, దీన్ని కంటిన్యూ చేయాలంటే ఇది ఆపే. నీ నడుం చూడు, డ్రమ్ములా ఉంది. అదే అమ్మాయి నడుం చూడు ఎంత బాగుందో. ఉండి లేనట్టు నాజూగ్గా మళ్ళీ తెగలా ఉంది. ఏంటిది? ఇప్పుడు ప్రేమకు ఉదాహరణగా అందమైన తాజ్మహల్ చూపెడతాం, అలాగే అందమైన నడుంకి ఎగ్జాంపుల్ గా మీ నాజూకైన నడుం చూపెడుతున్నాను. కాంప్లిమెంట్ గా తీసుకోవాలి కానీ దానికి ఫీల్ అవుతారేంటండి? హాయ్, ఐమ్ దీపికా పడుకోని. హలో, ఐమ్ కళ్యాణ్ నుంచునే. మీరు నాకు బాగా నచ్చారు. మీరు ఒప్పుకుంటే ఒప్పుకుంటే మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? ఐ లవ్ యూ. తర్వాత తర్వాత ఏముంది? మళ్ళీ ఐ లవ్ యూ. సారీ, నాకు మిమ్మల్ని ప్రేమించే ఉద్దేశం లేదు. పోనీ మీరెవరినైనా ప్రేమించారా? లేదే. అలాంటప్పుడు నన్ను ప్రేమించొచ్చుగా. అడిగి స్నేహం చేయమనొచ్చు కానీ అడుక్కుని ప్రేమించమనకూడదు. అర్థమైందా? సారీ. ఈ రోజులో ప్రేమ మరీ చీప్ అయిపోయిందండి. ఎస్, యూర్ రైట్. హలో, నీ ఎక్సర్సైజుల తర్వాత ముందు నా లవ్ సంగతి ఏం చేసావో చెప్పు. నిన్ను లవ్ చేయడమా? నో వే. సీరియస్ గా అడుగుతున్నాను, నన్ను లవ్ చేస్తావా చేయవా? నువ్వు కామెడీగా అడిగినా కూడా చేయను. ఓకే అయితే, నువ్వు లేని జీవితం నాకు అక్కర్లేదు. నేను ఈ రోజు సెల్ టవర్ పై నుంచి దూకి చచ్చిపోతా. ఏంటి బెదిరిస్తున్నావా? చస్తే చావు. నేను చస్తే నా చావుకి నువ్వే కారణమవుతావు. పర్వాలేదు. ఓకే, ఐఎమ్ గోయింగ్. గుడ్ బై. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో స్వప్న, నేను చచ్చిపోతే నా ప్రాణం పోతుందేమో కానీ నీ మీద ప్రేమ మాత్రం పోదు. గుడ్ బై ఫర్ ఎవర్ అండ్ ఎవర్. కోపంగా వెళ్ళిపోతున్నాడండి. అన్నంత పని చేస్తాడేమో. చేస్తే చేయనివ్వండి, నాకేంటి. అయినా ఈ మధ్య ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. ప్రేమించకపోతే చంపడం లేదా చావడం. చావడం చెప్పినంత ఈజీ కాదులేండి. అది కరెక్టేలండి. స్వప్న, నీకోసం పోలీసులు వచ్చారు. పోలీసులా? దేనికి? ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి నీకు తెలుసా? తెలుసు సార్. 2 days నుంచి నన్ను ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు. తన ప్రేమకు నువ్వు నో చెప్పావన్న కారణంతో ఈ రోజు ఉదయమే ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు నువ్వే కారణమని SMS పంపించి మరీ చచ్చిపోయాడు. అది కాదు సార్, నేను చెప్పేది కొంచెం. నువ్వేం చెప్పాలన్నా నేనేం వినాలన్నా అదంతా పోలీస్ స్టేషన్ లోనే. పదా స్టేషన్ కి. మిస్టర్ సాయి కుమార్. ఎస్. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఓ నన్నపనేని రాజకుమారి, గంగా భవాని, రోజా జీవిత, పద్మ శోభారాన్ని పుట్టిన పవిత్ర నీ తెలుగు గడ్డలో ఒక మహిళని అవమానకరంగా అరెస్ట్ చేస్తావా? అసలు మగాడివేనా? ఇదిగో ఏందా డ్యామేజింగ్ గా మాట్లాడటం. ఇంతవరకు మా ఆవిడ కూడా మాట్లాడలేదు తెలుసా? అసలు నువ్వెవరు? నీకేం కావాలా? న్యాయం కావాలి. డివిడియా విసిడియా? అవి నీ దగ్గర ఉంచుకో, నాకు ఆన్సర్ కావాలి. క్వశ్చన్ ఏంటి? అసలు ఈ అమ్మాయిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఒక అమాయకుడి చావుకి కారణమైంది కాబట్టి. గండుతో కాల్చిందా, కత్తితో పొడిచిందా? రెండూ కాదు, నోటితో ప్రేమించను అని చెప్పింది. వాడు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. వర్షం గురించి పంట నష్టపోయి రైతు ఆత్మహత్య చేసుకుంటే వరుణ దేవుడిని అరెస్ట్ చేస్తారా? పరీక్ష వెళ్ళాడని స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంటే టీచర్ అరెస్ట్ చేస్తారా? చెప్పండి యువర్ ఆనర్, చెప్పండి. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. కాదు, కన్క్లూజన్ ఇస్తున్నాను. ఒక అమ్మాయిని అరెస్ట్ చేయాలంటే సెక్షన్ A-3-271/A/31 MBP కాలనీ A బ్లాక్ ప్రకారం ఒక లేడీ కానిస్టేబుల్ ఉండాలి. తెలుసా? తెలుసు. ఉండేది. రంభ లాంటి లేడీ కానిస్టేబుల్ ఉండేది. కానీ బీట్ కానిస్టేబుల్ తో లేచిపోయి. అయినా ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావంటే నువ్వేమన్నా లాయర్గా? కాదు, లవర్ని. ఎవరికి? ఈ అమ్మాయికి. తను నీ లవర్ అంటానికి గ్యారంటీ ఏంటి? ఇది ఏమైనా షోరూమ్ లో LCDనా గ్యారంటీ కార్డ్ ఇవ్వడానికి?
ప్రేమ అనేది పిక్చర్ ట్యూబ్ లాంటిది. పిక్చర్ కనిపిస్తుంది కానీ ట్యూబ్ కనిపించదు. నో, చట్టం ఒప్పుకోదు. మీకు ప్రూఫ్ కావాలి అంతేనా? ఎస్. మరి ఇప్పుడు ఇదేంటి రంజాన్ పండగ ఏమన్నా ఈద్ ముబారక్ చెప్పావా? 25% నమ్ముతున్నాను అంతే. సరే, మరి ఇప్పటికైనా నమ్ముతారా? ఓ అబ్బో, బుగ్గ మీద ముద్దు పెట్టుకోవడం పెద్ద మ్యాటర్ ఏం కాదు బాబు. 50% నమ్ముతున్నాం అంతే. ఇక చాలు. గంటల గంటలు ముద్దు పెట్టుకోవడానికి ఇదేమైనా ఆర్కే బీచ్ అనుకుంటున్నారా ఏంటి? పోలీస్ స్టేషన్. చెప్పేది మీకే. ఎప్పటికైనా నమ్ముతారా? నమ్మకపోతే చెప్పండి, ఈ సెల్లో కాపురం పెట్టేస్తాం. నువ్వు కాపురం పెట్టద్దు, పిల్లలు కనొద్దు, కానీ మేము నమ్మాం. వాడు చావు వాడు చచ్చాడు. అందులో ఈ అమ్మాయికి ఏం సంబంధం లేదు. నీ కాబోయే భార్యను తీసుకుని నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. పద రా. సారీ అండి, ఏం చేసినా సీఏ నమ్మడనిపించింది, అందుకే అలా చేయాల్సి వచ్చింది. ముద్దు పెట్టడం తప్పే, కానీ ఆ సీఏ నమ్మించడానికి అలా చేయాల్సి వచ్చింది, కానీ వేరే ఏ ఉద్దేశం కాదు. పదవి కోసం శవరాజకీయాలు చేసిన వారిని చూసినాం కానీ ప్రేమ కోసం శవరాజకీయాలు చేసే వారిని మొదటిసారి చూసినట్రా. అయినా నాకెందుకో నీలో వర్కౌట్ అయ్యేలా అనిపించడం లేదురా. ఏ కౌగిలించుకున్నంత మాత్రాన, ముద్దు పెట్టినంత మాత్రాన ప్రేమ పుడుతుందా? గ్యారంటీగా పుడుతుంది. టచ్కుండే పవర్ చాలా పవర్ఫుల్ తెలుసా? పవర్ ఫుల్లే గానీ జేబే నిల్లిగా ఉంది. ఓ 2000 కావాలి. 2000 దేనికి? ఆ పక్క స్ట్రీట్ లో బార్కి వెళ్ళి బియర్ కొడదామని. కావాలంటే 10 ఇస్తాను, వెళ్ళి కోక్ తాగు. ఎవరు వచ్చారు చూడు. పైసలు ఇవ్వడు కానీ పన్ను మాత్రం చేయించుకుంటాడు. స్వప్న నేను ఇక్కడ చూసిందంటే మొత్తం తేడా వస్తుందిరా. కొద్దిసేపు ఎక్కడ దాకు పొందుకేస్తావా? క్యారెక్టర్ చచ్చిందా నిజంగా చంపిస్తావా? నువ్వు మరి ఎక్కడైనా దాకోరా. చిల్లర్రా. అలాగే ఉండు, కదలొద్దు, అలాగే ఉండు. ఓహో, ఇలా సెట్ చేసావా బాబు? టెస్టింగ్ గారా? మీరే నా రూమ్ కి ఏ రాకూడదా? రాకూడదని కాదు, అయినా నా రూమ్ అడ్రస్ మీకెలా తెలిసింది? జిమ్ లో అడిగి మీ అడ్రస్ తెలుసుకున్నాను. అవునా, కూర్చోండి. అక్కడ కాదు, స్టూల్ తీసుకొస్తాను, ఉండండి. లేదు ఉండండి, అక్కడ కాదు, ఇదిగోండి, ఈ స్టూల్ మీద కూర్చోండి. వాటర్ తీసుకుంటారా? అదే వాటర్ తీసుకుంటారా? నో థ్యాంక్స్. అవును, మీరు నా రూమ్ కిందకు వచ్చారు? అదే ఏదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి. మీతో ఒక విషయం. ఉడుగ్గా ఉందా? ఉండండి, ఫ్యాన్ పెడతాను. చెప్పండి. నిన్న స్టేషన్లో మీరు అలా చేసినప్పటి నుంచి. ఓ అదా, దానికి అప్పుడే సారీ చెప్పాను కదండి. సారీ చెప్పారు, ఓకే, కానీ నిన్న మీరు అలా చేసినప్పటి నుంచి నాకేదోలా ఉంది. రాత్రంతా నిద్ర పట్టలేదు. అయ్యో, పోనీ స్లీపింగ్ టాబ్లెట్ వేసుకోపోయారా? నాకు కావాల్సింది స్లీపింగ్ టాబ్లెట్స్ కాదు. మరి అది మరేమో అది అది నువ్వు చచ్చిపోలేదా? నేను చచ్చిపోయాను. ఆత్మని. ఆత్మ? అమ్మయ్యా, ఏంటండి ఆత్మ అంటున్నారు? ఎవరితో? ఎవరితోనా? మీకు ఇక్కడ తను కనిపించట్లేదా? తనంటే ఎవరు? అదేనండి, నా కోసం ఆత్మహత్య చేసుకున్నాడు కిషోర్ ఆత్మ. ఇదిగో. కిషోర్ ఆత్మ ఏది? నాకెక్కడ కనపడలేదండి. ఇక్కడేనండి, అదిగో వెళ్ళిపోతుంది. ఊరుకోండి, నాకు ఎవరు కనపడలేదు. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసింది. ఫ్రిడ్జా? ఆపిల్ తీసుకుంది. ఆపిల్ తీసుకుందా? అయ్యో, ఎక్కడండి? అదిగో ఆపిల్ తింటోందండి. ఊరుకోండి, ఆత్మ ఆపిల్ తింటావేంటి? అయ్యో, నేను చెప్పేది నిజమండి. మీరు అనవసరంగా భయపడుతున్నారండి. అయినా పగల ఆత్మ ఏంటి? ఏమైందండి? ఎందుకు భయపడుతున్నారు? ఎవరు లేరండి ఇక్కడ. కోకుదామని 10 రూపాయలు ఇస్తావా? ఇప్పుడు చూడు. అరే చూడండి, మీ పర్స్ నుంచి డబ్బులు కూడా తీసుకుంటుంది. డబ్బులే కదా. డబ్బులు తీసుకున్నాడా? భలేవారే, ఆత్మకి డబ్బులతో పని ఉంటుంది చెప్పండి. ఒకవేళ ఉన్న 2000కి మించి తీసుకుంటే నాకు కనపడుతుంది, కనిపించిన మరుక్షణం మళ్ళీ చేస్తుంది. ఏమండి, ఎందుకు భయపడుతున్నారు? ఆత్మ లేదు, పరమాత్మ లేదు. కళ్ళు మూసుకుని 10 సార్లు శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం అనుకోండి, ఎటువంటి ఆత్మైనా పారిపోతుంది. కమాన్, కళ్ళు మూసుకోండి. నిజంగానే పోతుందా? నిజంగా పారిపోతుందండి. ఒకసారి అనుకోండి. ఏమండి, పోయింది, ఇట్స్ గాన్. నిజంగానే ఆత్మ వెళ్ళిపోయిందా? 2000 బొక్క నాకు. చెప్పాను కదండి వెళ్ళిపోతుందని. చెప్పండి, ఏదో చెప్పాలని చెప్పారు. ఇప్పుడు కాదు, సాయంత్రం బీచ్ లో కలుద్దాం, అక్కడ చెప్తాను. బాయ్. బాయ్.
హాయ్ స్వప్న. హాయ్. ఏదో మాట్లాడాలన్నావు. అది ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ స్వప్న, నేను నిన్ను మోసం చేశాను. నన్ను మోసం చేయడం ఏంటి? కిషోర్ నీకు లవ్ లెటర్ ఇవ్వడానికి రావటం, నీ గురించి ఆత్మహత్య చేసుకోవటం, సిఐ సాయి కుమార్ నేను అరెస్ట్ చేయటం, ఇదంతా నేను ఆడించిన నాటకం. నిన్ను చూడగానే ఇష్టపడ్డాను. ఎలాగైనా నీ ప్రేమను పొందాలనుకున్నాను. ప్రేమంటే నిజం, ప్రేమంటే నమ్మకం అంటారు. ఆ రెండు నా దగ్గర లేనప్పుడు నేను నిన్ను ప్రేమించడం కరెక్ట్ కాదు. నీ ప్రేమ పొందటానికి నేను ఎంచుకున్న మార్గం తప్పు కావచ్చు, కానీ నీ మీద నేను పెంచుకున్న ప్రేమ నిజం. నువ్వు ఎస్సన్నా నువ్వు అన్నా జీవితాంతం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. ఆగు కళ్యాణ్, నేను ఐ లవ్ యూ చెప్పాక ఇవన్నీ నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. అయినా చెప్పావంటే ఐ లైక్ యూ ఈవెన్ మోర్ నౌ. నిజమైన ప్రేమ ఎప్పుడు నిజంతోనే స్టార్ట్ అవ్వాలి. మన ప్రేమ అలాగే స్టార్ట్ అవుతున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. ఐ లవ్ యూ కళ్యాణ్. I అనేసా లవ్ అనేసా యు అనేసా లవ్ చేసా. అనేసా కే అనేసా అనేసా వచ్చేసా. నిన్నిలా చూస్తూ ఉంటే ఎంతసేపైనా కంటికే అలుపే రాదే. రోజులో ఓసారైనా నిన్ను తలవందే మనసుకి కుదురే లేదే. అందుకే నేనొచ్చేసా ముందుగా కచ్చి ఫేసా గుండెలో నిన్నే దాచేసా. ఈ హైదరాబాద్లో గల్లీ దందాల దగ్గర నుంచి ల్యాండ్ సెటిల్మెంట్స్, వెపన్ సప్లై మొదలగు అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఆ జేపీకేపీఎల్ హ్యాండ్ ఉందని తెలిసి కూడా మీరెందుకు వాళ్ళని అరెస్ట్ చేయడం లేదు? ఎవిడెన్స్ దొరకటం లేదు సార్. మరి మన ఇన్ఫార్మర్లు ఏం చేస్తున్నారు? ఎటువంటి ఇన్ఫార్మర్ అయినా వాళ్ళు ముందే పసిగట్టి మనకంటే ముందే కొనేస్తున్నారు సార్. నాకు ప్రాబ్లం పూర్తిగా అర్థమైంది. ఈ సిటీలో ఎవ్వరికీ తెలియనివాడు, చాలా తెలివైనవాడు కావాలి. అలాంటి ఇంటెలిజెంట్ ఇన్ఫార్మర్ని నేను రప్పిస్తా. నో, నేను వెళ్ళను. నా ఇష్టాలతో మీకు పని లేదా? ఆయన డిపార్ట్మెంట్ లో జాయిన్ అయితే ఇలాంటి ఫిట్టింగ్లు ఉంటాయని బయట నుంచి మీతో పొత్తు పెట్టుకున్నది. ఓకే, గడ్డం కొంచెం ముందుకు పెట్టు. అటు కాదు ఇటు. ఒరేయ్, నీ గడ్డం పట్టుకుని బతుకులాడుకుంటున్నాను. వెళ్ళరా, నువ్వు ఫిక్స్ అయితే నా ప్రమోషన్ ఫిక్స్ అవుతుంది. నాకు హెల్ప్ చేయరా? హెల్ప్ చేయడానికి నేనేం ట్రస్ట్ నడపట్లేదు. అయినా మీలాంటి స్వార్థపు గుండకాయ నా లాంటి పిల్లకాయ భవిష్యత్తు ఆడుకుంటుంటే చూస్తూ ఊరుకోలేను. నా అందమైన వైజాగ్ ని, నా అపురూపైన స్టీల్ సిటీని వదిలించి కూడా కదలలేను. ఇదే నా ఫైనల్ డెస్టినేషన్. డెస్టినేషన్ కాదమ్మా, డెసిషన్ అనాలి. అదేలే డెసిషన్. బాయ్. బాయ్. నేను బై చెప్పానేంటి? హాయ్, ఏంటి డల్గా ఉన్నావు? ఇంటి దగ్గర నుంచి కాల్ వచ్చింది. కాల్ వచ్చిందా? ఎవరిది? మీ బామదా బాబుదా? జోకులొద్దు. హాస్టల్ ఖాళీ చేసి హైదరాబాద్ వచ్చేయమంటున్నారు. అదేంటి? అయినా మన ప్రేమ పుట్టి పట్టుమని 10 రోజులు కూడా కాలేదు. అయినా మొన్న నువ్వేమన్నావు? వీలైతే 4 మాటలు కుదిరితే కప్పు కాఫీ అన్నావా? నేనన్లా, అది నా రింగ్ టోన్. సర్లే, ఏం చేస్తాం? మన ప్రేమకు వైజాగ్ లో వాస్తు బాలేదనుకుంటా. హైదరాబాద్ లోనే ప్రేమించుకుందాం. అంటే నువ్వు కూడా హైదరాబాద్? మరి నువ్వు వెళ్ళగానే వేరే అమ్మాయిని చూసుకుంటారనుకున్నావా? నాదేం కార్పొరేట్ కంపెనీ కాదు, ఊరికో బ్రాంచ్ పెట్టుకోవడానికి. ఒకటే హార్ట్, ఒకటే ఆఫీసు. మరి అక్కడ ఏం జాబ్ చేస్తావు? ఖాళీగా ఉండే వాళ్ళు చేసేదే. ఏంటిది? రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేటా? అది పడిపోయింది కదా. నువ్వేం కంగారు పడుకో, నేను వచ్చి లేపుతానుగా. పద. ఇందాక బై చెప్పి వెళ్ళావుగా, మళ్ళీ వచ్చావే? హాయ్ చెప్దామని. నీ హాయిలు హలోలు ఇక్కడ ఎవరికేం అక్కర్లేదు. నీ దోస్త్ కటీఫ్. అలా అలగొద్దు బాబాయ్. నువ్వు చెప్పిన విషయం తర్వాత చాలా సీరియస్ గా ఆలోచించాను. పర్సు పోతే మళ్ళీ కొనుక్కొని తెచ్చుకోగలుగుతాం, కానీ పరువు పోతే తీసుకురాలేంగా. నా వల్ల కమిషనర్ గారి దగ్గర నీ పరువు పొట్ట నాకు ఇష్టం లేదు. అందుకే హైదరాబాద్ వెళ్దాం డిసైడ్ అయ్యా. నిజంగానా? నిజంగా బాబాయ్. ఏంటి డాడీ ఇది? సడన్ గా పిలిచి పెళ్ళంటారు? ముక్కు మొహం తెలియని వాణ్ణి ఎలా పెళ్లి చేసుకోవాలి? నా ఇష్టాల గురించి ఆలోచించరా? ఈ విషయంలో ఆలోచించడం లేదమ్మా. మీ ఇద్దరికి పెళ్లి చేయమని నంద ఆర్డర్ ఇచ్చిండు. దాని ప్రకారం నువ్వు జేపీ కొడుకుని పెళ్లి చేసుకు తీరాలి, గంతే. చేసుకోకపోతే పెళ్లి మేళం మోగాల్సిన ఇంట్లో చావు మేళం మోగద్ది. అంటే వీడిని చంపేస్తారా? కాదు, నన్ను చంపతారు. ఇది నా జీవితానికి సంబంధించిన విషయం. నాకు నచ్చక్కర్లేదా? చూడు, నువ్వు ఒప్పుకుంటే పెళ్లి గ్రాండ్ గా జరుగుతుంది, నువ్వు ఒప్పకపోయినా బలవంతంగా జరుగుతుంది. కానీ పెళ్లి మాత్రం జరుగుడే. సరే, నేను ఈ పెళ్లి చేసుకోవాలంటే నాదో కండిషన్. ఏంది? నేను ముందు అమ్మాయిని కలవాలి, అమ్మాయితో మాట్లాడాలి, కొంతకాలం అమ్మాయిని అబ్జర్వ్ చేయాలి. అంతే కదా? నేను కేపీకి ఫోన్ చేస్తాను. పొయ్యి ఎంత కావాలంటే అంత అబ్జర్వ్ చేసుకో. చేయి.
డ్రైవర్ త్వరగా పోనీ. బాస్ ఆటో కొంచెం పక్కకు తీసి అంబులెన్స్ సైడ్ ఇవ్వు. ముందు కార్ అడ్డుంది సార్. ఏంటి సార్ అంబులెన్స్ కొంచెం సైడ్ ఇవ్వండి సార్. అంబులెన్స్ కా? నేను అంబానీకే సైడ్ ఇవ్వను. లోపల పేషెంట్ ఉన్నారు సార్. ప్రెసిడెంట్ ఉండని నాకేంటి? ప్రాణం చాలా విలువైంది సార్. కేజీ ఎంతో? రేపు మీ తల పగిలి కుడిచే విరిగి ఇలాగే అంబులెన్స్ లో వెళ్తుంటే ఎవరైనా అడ్డుపడినప్పుడు బాధపడరా? నా తల ఎందుకు పగులుతుంది? నా కుడి చేయి ఎందుకు విరుగుతుంది? నిన్నొదలన్నా అమ్మా, నీ అద్దు చూస్తానరా. అర్జెంట్ గా మాట్లాడాలని రమ్మని చెప్పి ఏం మాట్లాడవేంటి? అది అది నీకెలా చెప్పాలో తెలియడం లేదు. ఆ పల్లెలోడికి చెప్పు, వాడిని అడిగి తెలుసుకుంటాను. నీకంతా వెళ్ళకోవడమే. నాకు మ్యారేజ్ ఫిక్స్ చేశారు. రొటీన్ ట్విస్ట్. ఈ ట్విస్ట్ లని ప్రేమ కదే లేదా? రొటీన్ గా నేను మీ ఇంటికి వచ్చి ఆ పెళ్లి జడగొట్టి నేను నిన్ను చేసుకోవాలి అంతేగా? అదంత ఈజీ కాదు. మా డాడీ గురించి నీకు తెలీదు. ఇంతకి నీకు మ్యారేజ్ ఫిక్స్ చేసింది ఎవరితో? జేపీ అని ఉన్నాళ్లే, వాడి కొడుకుతో. ఏంటి జేపీ కొడుకుతోనా? ఇంతకీ ఆ జేపీ కొడుకు నువ్వు చూసావా? నేనే కాదు, మా డాడీ కూడా చూడలేదు. మీ డాడీ కూడా చూడలేదా? అవును, అందుకే రేపు నన్ను చూసుకోవడానికి మా ఇంటికి రమ్మని చెప్పారు. అలాగా? మా ఇంట్లోనే 2-3 రోజులుండి నన్ను అర్థం చేసుకుంటాడంట. నువ్వేం టెన్షన్ పడకు. నీ మెడలో తాళి కట్టేది, మీ ఇంటికి అల్లుడేది నేనే. ఎలా? అన్నా నువ్వు చెప్పిన కారు వస్తుందన్నా. సరే బండి వస్తుందా? రెడీ. కమాన్ ఆలి. మమ్మీ యాక్సిడెంట్ అయిపోయింది. కాల్ ద పోలీస్. ఒక అమ్మాయి కూడా తలకాయని టైర్ కింద నిమ్మకాయతో కట్టి తొక్కిసాడయ్యా. టీవీ ఛానల్ ఫోన్ చేయమంటారా? చెప్పడం కాదు, చెయ్యి. హలో జమిని టీవీ, ఈటీవీ, ఏబీ ఆంధ్రజ్యోతి, ఎన్టీవీ, సాక్షి టీవీ, టీవీ5. సార్ ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది సార్. రండి సార్. సార్ కావాలని కుదరలేదండి, బైక్ కి సడన్ గా వచ్చేసి. రోడ్ మీదకి వచ్చేటప్పుడు బైకులు సైకిల్ నీకు ఫోన్ చేసి వస్తాయా? అయినా తాగితే బార్లో తాగలి కానీ ఇలా కారులో తాగి మనుషుల మీదకి వస్తావా? ఇలాంటి ఎదవలను ఊరికే వదలకూడదండి. పిలవండి పోలీసుల్ని. ఆగండి. ఇతను కారు కింద పడి నలిగిపోయినా అమ్మాయికి పెట్ట నేను పెడితే గిడితే నేను కేసు పెట్టాలి. నాకు లేని పెయిన్ మీకెందుకు? నాకు లేని మోషన్స్ మీకెందుకు? అయినా తప్పంతా నాదే. నా డొక్కు బైక్ బ్రేక్ పడక ఈ కాస్ట్లీ కార్ కింద పడ్డాను. పాప అప్పటికి సార్ బ్రేక్ మీద నుంచున్నారు, కానీ నేనే ఈ టైర్ కింద బొబ్బున్నాను. అయ్య బాబోయ్, ఈరోడు మంచి బాధితుల్లో ఉన్నాడు. నన్ను తెగ సేవ్ చేసేస్తున్నాడు. థ్యాంక్ గాడ్. మీకేం కాలేదు కదా? నిన్ను వదిలే సమస్య లేదు. ఆగండి. మీలాంటి వాళ్ళు మాటలతో మారరా, పాటలతోనే మారతారు. మంచిని సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పనియేనా? మనలో పాపం చెయ్యని వారు ఎవరో చెప్పండి. ఏ దోషం లేని వాళ్ళు ఎవరో చూపండి. అన్న నందమూరి తారక రామారావు గారి పాట పాడి మా కళ్ళు తెరిపించారు. సారీ బ్రదర్, పోదాం పదండి. అమ్మయ్యా. థ్యాంక్స్ తమ్ముడు. నువ్వు చేసిన సహాయం ఈ జన్మలో మర్చిపోలేను. నువ్వు నా తరఫున మాట్లాడకపోతే వాళ్ళందరూ నన్ను చంపేసేవారు తమ్ముడు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను తమ్ముడు. పోనా పని చేస్తాను, నీ బైక్ రిపేర్ నేను చేస్తానే. వద్దన్నయ్య, ఆ పాత బైక్ ఇన్సూరెన్స్ ఉంది. పోనా హాస్పిటల్కి వచ్చి డబ్బులు తీసుకో తమ్ముడు. వద్దన్నయ్య, నాకు మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది. యువర్ సో గ్రేట్ తమ్ముడు. నేను చూస్తుంటే మంచితనానికి మరో రూపంలో ఉన్నావు. నీలాంటి నాకు పరిచయం వాడు. నాకు చాలా హ్యాపీ. ఎవరి డాడీ? ఎవరండి ఇంట్లో? మీరు? స్వప్న, కేపీ గారు అమ్మాయిని. ఓ, నేను అజయ్, జేపీ గారు అబ్బాయిని. తెలుసు. అవును, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? సన్నగా కరెంట్ పోల్లో సగం ఉన్నాడు. మీ ప్రాణ స్నేహితుడంట. మిమ్మల్ని కార్లో తీసుకొచ్చాడు. అంతేకాదు, మిమ్మల్ని బెడ్ వరకు మోసుకొచ్చి బెడ్షీట్ కూడా కప్పాడు. అవునా? ఈస్ గ్రేట్. 1 minute. డాడీ, ఏరా
కేపీ ఇంటికి పోయిల్లా ఇక్కడే ఉన్నా. అమ్మాయి చూసినా ఇప్పుడే చూస్తున్నాను. ఎట్లుందిరా నచ్చిందా? అప్పుడు ఎలా తెలుస్తుంది డాడీ? ఒక 2-3 డేస్ అన్న క్లోజ్ గా ఉంటే తప్ప. నువ్వేం చూసుకుంటావో ఎట్లా చూసుకుంటావో నాకు తెలియదు. అమ్మాయిని మాత్రం ఓకే అనాలా? సరే డాడీ. అంకులా? అవును అవును, కేపీ అంకుల్ ఎక్కడా? ఊరెళ్ళారు. 10 days వరకు రారు. నన్ను రమ్మని ఊరు వెళ్ళిపోతారా? అజయ్, వచ్చింది నా కోసమా డాడీ కోసమా? నీకోసమే. అయితే పద. పద. అజయ్ అంకుల్, రేపు మీ డాడీ వస్తుండు. ఎందుకు అనుకున్నావు? మీ ఇద్దరు ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడనీకే. అవునా? ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకుంటే ఇంకో ప్రాబ్లం వస్తుంది. డోంట్ వరీ, బీ హ్యాపీ. ఏంద్ర గుద్దుడా? అబ్బు సాంగులోరా? ఏం సాంగులోరా? సావాలనుకుంటే ఏ లారీ కిందనో బస్సు కిందనో పడచ్చు కదా. నా కారు దొరికిందో నీకా? ఓరి జేపీ, కార్లో తిరుగుతున్నాను కదా అని కళ్ళు నెత్తి మీదకి వచ్చాయా? సావులోరు, నా పేరు నీకెట్టా తెలుసయ్యా? నీ పేరు ఒకటే కాదు, నీ జాతకం మొత్తం తెలుసు. నీ కీ పాయింట్ ఇల్లీగల్ బిజినెస్, నీ వీక్ పాయింట్ అమ్మాయిలతో జనక్ పాయల్ బాజీ. మొత్తం కంప్యూటర్లో చూసినట్టు చెప్తా ఉన్నాడే. ఇవన్నీ నీకెట్టా తెలుసా ఉన్నారు? మేము త్రికాల అజ్ఞాని. ఎంతసేపు భూతకాలం చెప్పాను, ఇప్పుడు వర్తమానం చెప్తాను. నీ కొడుకు అజయ్ని కలవడానికి నీ కాబోయే వియంకుడు కేపీ ఇంటికి వెళ్తున్నావు, కరెక్టా? అమ్మో, మీరు సామాన్యులు కాదు స్వామి. మిమ్మల్ని చూస్తా ఉంటే ఈర బ్రహ్మేంద్ర స్వామిని లైవ్ లో చూస్తా ఉన్నట్టుంది. నా భవిష్యత్ ఏంటో చెప్పవా స్వామి? సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి, నీ పాదముద్రలు మోసి పొంగిపోయినదే పల్లె కాసి. అన్నా, ఇది కలేజా సినిమాలో పాటనా? పాట నాదే. నా భక్తుడు త్రికోన్ శ్రీనివాస్ కావాలంటే ఇచ్చా. మీరు పాటలు కూడా రాస్తారా స్వామి? అరే బనుడా, ఎట్రా? నీకు ఫ్యూచర్ చెప్పనా, వాడికి ఆన్సర్ చెప్పనా? మధ్యలో నీ దగ్గర రచ్చా? మీరు నా ఫ్యూచర్ చెప్పండి స్వామి. నీకు భవిష్యత్తు లేదు, పో. అదేంది స్వామి? ఇప్పుడు నువ్వు యమగండలో ఉన్నావు నాయన. యమగండమా? నీ కొడుకే నీ పాలిట యముడు. నీ కొడుకును నువ్వు చూడాలనుకుంటే ఫ్యూచర్ లో ఇంకేమీ చూడలేవు. అంతేనంట? తుమ్ ఊపర్ జాతే. ఊపర్ జాతేనా? అదే స్వామి. సొంఠ ఊపర్ అంటే పైకి పోతావని. అంటే చస్తానా? మరి వెనక్కి పోమంటా? వెనక్కి పోయినా చస్తావు. మరి ఇప్పుడు ఏం చేయమంటా స్వామి? ఒకవేళ నువ్వు కేపీ ఇంటికి వెళ్తే నీ కొడుకుని చూడకుండా నువ్వు ఉండాలి. అలా గాని చేస్తే దోషం పోతుంది, లేకపోతే నేను పైకి పోతా. అంతేగా స్వామి? ఎగ్జాక్ట్లీ. యు క్యాచ్ మై పాయింట్. గాడ్ బ్లెస్ యు మై చైల్డ్. ఇంగ్లీష్ అదర కొడతా ఉంటా. నీకు ఇంగ్లీష్ బాగా వచ్చా? ఐ కెన్ స్పీక్ 11 లాంగ్వేజెస్. అంటే 13 కదా? 11. ఇంకో ముఖ్య విషయం, నీ కొడుకుని చూడకూడదన్న విషయం గాని చూడలేదనే విషయం గాని ఎవరికి చెప్పినా నీ తల పగిలిపోతుంది. అయితే చెప్పను స్వామి. అయితే పో. స్టాప్ దేర్. మళ్ళీ అది స్వామి? నేను చెప్పింది గుర్తుంది స్వామి. నా కొడుకును చచ్చినా చూడను. చూస్తేనేం చేస్తుడా స్వామి? షేక్ అండి. సన్నాసులకి షేక్ అండ్ ఇవ్వకూడదు. ప్రస్తుతానికి ఇది ఇస్తాను, దీన్ని ఊపుకో. ఈ రోజుకి సరిపెట్టుకో. ఓడా అక్కడ నిజంగా నీ కొడుకున్నాడా? ఉండడమేంద్రా, ఇప్పటిదాకా వాడితో మాట్లాడొస్తా ఉంటే. అసలు నీ కొడుకును నీ కళ్ళతో చూసావా? కీరా దోసకాయలంత కళ్ళతో చూసా. వాడు నా కొడుకే. అసలు రేపు పొద్దున అబ్బాయి అమ్మాయి కలిసా బట్టలు బంగారం కొనడానికి బ్యాంకాక్ పోతా ఉంటారా? అలాగా? అయితే ఓ పని చెయ్యి. ఏంటది? రేపు నాతో ఎయిర్పోర్ట్ కు రా. దేనికే? వాడు నీ కొడుకు కాదు అని చెప్తుంటే నువ్వు నమ్మడం లేదు. ఎక్కడో ఏదో జరుగుతోంది. అందుకే మన ఇద్దరం కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాడిని చూద్దాం. ఇంకా ఏం సేవయ్యా? వాళ్ళ కోసమని కాసుకొని ఉండడు. ఫ్లైట్ టైం అయింది సార్, వచ్చేస్తుంటారు. ఏం రావడో ఏమో. నా కొడుకు కాదని నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఇప్పుడు గనక మనం వాడి కోసం సాటుగా మాటేస్తున్నామని తెలిసిందా, ఇక వాడు చేస్తాడు గలాబా. నీ కొడుకు గలాబా చేయటం కాదు, అమ్మాయితో దిగే వాడిని చూస్తే నువ్వే నానా గలాబా చేసి షూట్ కూడా చేస్తావు. అన్నా, బాబు కారు వస్తుంది. దిగిందయ్యా కోడల పిల్ల. మనకు కావలసింది కోడల పిల్ల కాదు, కొడుకు పిల్ల. దిగుతాడు చూడు. అడుగు దిగాడు చూడు.
కారులో నీ కొడుకు దిగాడేంటి? నా కొడుకు దిక్క నీ కొడుకు దిగుతాడా? అది కాదు జేపీ అసలు అబ్బాయి, ఇంకొక మాట మాట్లాడావంటే నీకు బిస్కెట్ చెప్పేస్తా. కాదు, ఎక్కడో తేడా ఉంది. ఎక్కడో కాదు, నీ కంటి చూపులో ఉంది. ఏంటి మంచి కళ్ళజోడు పెట్టుకోపా. ఏయ్ ఎక్కి తొక్కో. వీడి తలకేదో డ్యామేజ్ అయింది. వీడు ఈ అమ్మాయితో దిగితే మరి వాడేమైనట్టు? ఏంట్రా అన్నా వాళ్ళ మన బోర్డు పట్టుకోలేదేంటన్నా? ఆ వచ్చే జేపీ కొడుకు నాకు తెలుసులే. మరి కేపీ కూతురు తెలీదు. తెలుసుకోవడం ఎలా? నాగార్జున పక్కన ఎవరుంటారా? అమలా. రాజశేఖర్ పక్కన జీవిత. మరి జేపీ కొడుకు పక్కన ఉండేది కేపీ కూతురే. అన్నా ఏం ఇంటెలిజెంట్ అన్నా నువ్వు చాలా లేట్ తెలుసుకున్నావన్నా. ఓకే అన్నయ్య, మేము బయలుదేరతాం. ఎక్కడికి? మా బడ్జెట్ తగ్గట్టు ఏదో చిన్న హోటల్లో ఉంటాం. తమ్ముడు, నేను ఉండగా నువ్వు హోటల్లో ఉంటావా? కుదరదు. నువ్వు కూడా మాతో పాటు మా అంకుల్ ఇంట్లోనే ఉండాలి. మీ అంకుల్ ఇంట్లో ఉంటే మాకు ఫ్రీడమ్ ఉండదు అన్నయ్య. అదే హోటల్లో ఉన్నాం అనుకో, కావాల్సినప్పుడు కౌగులించుకోవచ్చు, మూడొచ్చినప్పుడు ముద్దు పెట్టుకోవచ్చు, ఆకలి వేసినప్పుడు ఖర్జూరాలు కూడా తినిపించుకోవచ్చు కదా. కరెక్ట్. అదే మీ అంకుల్ ఇంట్లో ఉంటే మాకు ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి మా ఇద్దరిని ఒకే రూమ్ లో ఉండనివ్వరు, మాకు కావాల్సిన అన్ని చేసుకునేవారు. సో మీ హోటల్ ఉందని డిసైడ్ అయిపోయాం. గుడ్ ఐడియా. మేము కూడా మీతో పాటు హోటల్కి వచ్చేస్తాం. వాడేంటి హోటల్ అంటున్నాడు? నీ ప్లాన్ ఆ నందగడ్ ఇంటికి వెళ్ళడం కదా. కంగారు పడుకో, మన అక్కడికి వెళ్తాం. ఏంటి? మనకంటే ఇక్కడ ఎవరు లేరు కదా, వాళ్ళ అంకుల్ ఇంటికి వాళ్ళు వెళ్ళకపోతే ఏం బాగుంటుందని అంటుంది. బాగోదు. అయినా అడిగి వెళ్తే నువ్వు చెప్పిన చేసుకోవడం కుదరదు కదా. పైగా నువ్వేమో రానన్నావు. సరే, నీకోసం నేను వస్తాను, ఇవన్నీ జరిగేటట్టు చూస్తాను. కాకపోతే నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. ఏం చేయాలి? నువ్వు పెళ్లి చేసుకోబోయే కేపీ కూతురు ఈ అమ్మాయిని చెప్పాలి. అలా ఎందుకు చెప్పాలి? అలా చెప్తేనే మన రూమ్స్ లో రొమాన్స్ జరుగుతుంది. నాకేం అర్థం కావట్లా. ముందు ముందు నీకే అర్థం అవుతుంది, పద. వెల్కమ్ బాబు, వెల్కమ్ టు థాయిలాండ్. పులి ఎలా ఉన్నావు? బ్రహ్మాండంగా ఉన్నాను బాబు. కేపీ కూతురు ఈ అమ్మాయి కదా? పులి ఈస్ కరెక్ట్. నువ్వు ఆశ్చర్యపోకు, ముయ్. తెంగరేదవా, నీ లవర్ని కేపీ కూతురంటే నమ్మేశాడు. నీకంటే తింగరోడు ఎవడు ఉంటాడు? ఏంటి? అవతలోడు తింగరోడు అయితేనే కదా మనకు మ్యాటర్ వర్కౌట్ అయ్యేది. కరెక్ట్. వీళ్ళెవరు? వీళ్ళు నా ఫ్రెండ్స్, నాతో వచ్చారు, నాతోనే ఉంటారు. ఇతని పేరు నా గురించి నేనే చెప్పుకుంటాను. నా పేరు పులిచెల రఘుబాబు, సన్ ఆఫ్ గిరిబాబు, సెవెంత్ క్లాస్ ఫెయిల్, స్వాతి నక్షత్రం, ఐదు గోత్రం, కర్కాటక రాశి. ఏంటి అర్చన చేయించుకోవడానికి వచ్చినట్టు ఇన్ని డీటెయిల్స్ చెప్తున్నావు? నేనంతే, ఇంత అడిగితే అంత చెప్తాను. మీరంటే ఇదే మా బాస్ ప్యాలెస్. లగేజ్ లగేజ్ తీసుకురారా. పాకిస్తాన్ నుంచి ఇండియాకు వెపన్స్ జాగ్రత్తగా చేర్చాలి. హలో అంకుల్. హలో 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 హలో, వెల్కమ్ టు బ్యాంకాక్ uncle. అండ్ వెల్కమ్ టు మై హోమ్. థ్యాంక్ యూ అంకుల్. మీరు ఎలా ఉన్నారు? మా బాస్ ఏంటి AK-47 లాగా ఎప్పుడు ఎనర్జెటిక్ ఉంటారు. కరెక్ట్ గా చెప్పాడు. బై ది వై అంకుల్, హిస్ కళ్యాణ్, షీస్ ప్రియా, మై ఫ్రెండ్స్. హలో అంకుల్. ఐ లైక్ హిమ్. మీరు అజయ్ ఫ్రెండ్స్ అంటే నాకు ఫ్రెండ్సే. మీరేం మొహమాట పడక్కర్లేదు, మీ ఇంట్లో ఉన్నట్లే ఉండొచ్చు. ఓకే సార్. Hey, don't call me sir. Call me uncle. అలాగే అంకుల్. That's why I like him. Hey, Ajay. అంకుల్. జర్నీ చేసి వచ్చారుగా, ముందు ఫ్రెష్ అవ్వండి. ఓకే. రిలాక్స్డ్ గా మాట్లాడుకుందాం. ఓకే. హే పులి, రూమ్ చూపించు. రండి. మీ ఇద్దరు ఈ రూమ్ లోకి వెళ్ళండి, మీ ఇద్దరు ఈ రూమ్ లోకి వెళ్ళండి. మీ ఫేస్ చూసి మీరు టూ ఇంటెలిజెంట్ అనుకున్నాను కానీ ఇప్పుడు అలా అనిపించట్లేదు. ఎవరైనా పెళ్లికన్నా అమ్మాయిని అబ్బాయిని ఒకే రూమ్ లోకి పంపిస్తారా? రేపు మీ ఇద్దరు ఎలా పెళ్లి చేసుకుంటారు కదా. చేసుకోపోతే ఈ లోపల ఏదైనా తప్పి జరిగిపోతే ఆ పాపానికి ఏ పాప బాబు పుడితే దానికి బాధ్యులు మీరు అవుతారా? మరి ఇప్పుడు ఏం చేయాలి? ఎవడైనా కాబోయే భార్యమే చేయాలనుకుంటాడు కానీ ఫ్రెండ్ భార్యమే చేయాలనుకుంటాడా? అనుకోడు. అందుకని అర్థమైందా? మరి నేను చెప్పేది కూడా అదే కదా. ఇగో పాప, నువ్వు ఆ రూమ్ లోకి వెళ్ళు, ఇగో అమ్మాయి నువ్వు ఈ రూమ్ లోకి వెళ్ళు. అప్పుడే మీ ఇద్దరు సేఫ్టీ. వెళ్ళండి. చెప్పకుండా వెళ్తావే ఏమని? ఇప్పుడైనా ఒప్పుకుంటావా నేను ఇంటెలిజెంట్ అని? ఒక్క నేనేంటి, రామ్ గోపాల్ వర్మ కూడా ఒప్పుకుంటాడు నువ్వు ఇంటెలిజెంట్ అని. చెప్పానా ఈ ఆట నాదే బాసు. షో. ఈ ఆట కూడా మూసారా బాసు? నా ATM డబ్బులు కూడా పట్టా. హాయ్ అంకుల్. ఆ కళ్యాణ్, షాపింగ్ అయిపోయిందా? అయిపోయింది. ఏంటి 3 కార్డ్సా 13 కార్డ్సా? 3 కార్డ్సే. ఆడతావా ఏంటి నీతోనా? ఆడితే అంకుల్ ఏంటి గ్రేట్ పర్సన్ తోటి ఆడాలి కానీ చీప్ గా నీతోటేంటి? ఐ లైక్ ఇట్. సరే మీరే ఆడండి బాస్. బట్ వన్ కండిషన్. ఏంటి అంకుల్? మా బాస్ కి బెట్ అంటే చాలా ఇష్టం. బెట్ లేకుండా ఏది ఆట. ఓకే, అయితే బెట్ కట్టే ఆడదాం. హే, ఐ లైక్ ఇట్. ఇదిగోండి.
తీసుకోండి అంకుల్, బెట్టు మీరే గెలిచారు. కార్డ్స్ ఓపెన్ చేయకుండా ఎలా చెప్తున్నావు? మీ పులి మొహం చూస్తేనే తెలుస్తుంది మీకేదో పెద్ద డంకానే పడిందని. ఈ గేమ్ కూడా మీరే గెలిచారు అంకుల్. మళ్ళీ ఎలా తెలిసింది? మీ పులి అసలు మంచి మొక్కలే పడినట్టు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. అది చూస్తేనే తెలుస్తుంది మీకు మంచి మొక్కలే పడ్డాయని. ఇటు తిరుగు. మళ్ళీ ఇంకోసారి కార్డ్స్ చూసావంటే నీ కళ్ళు పీకేస్తా. అటు తిరుగు. ఏంటంకల్ కార్డ్స్ ఆడుతున్నారా? అవునమ్మా. షో. కింగ్ కింగ్ అండ్ కింగ్. సూపర్ బాస్. మీరే గెలిచారు అంకుల్. దోలు తీరిందా? మరి మా బాస్ అంటే ఏమనుకున్నావు? ఓడిపోయే ఛాన్సే లేదు. అంకుల్ ఓడించాలంటే చాలా కష్టం. ఐ లైక్ ఇట్. వెరీ ఇంటెలిజెంట్. అంకుల్ మీ ఫేస్ చూస్తుంటే మీకు పొగడతలంటే ఇష్టం ఉండదని తెలుస్తుంది. ఎస్ యు ఆర్ రైట్. కానీ ఒక్క విషయంలో మాత్రం మిమ్మల్ని పొగిడి తీరాలి అంకుల్. మా ఊర్లో కిరాణా షాపులు పద్దులు చూడటానికి నానా అవస్థలు పడతారు. అలాంటిది మీరు ఇన్ని దేశాల్లో దందాలు మెయింటైన్ చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. కన్ఫ్యూజ్ అవరా? కన్ఫ్యూజ్ అవడానికి మా బాస్ బ్రెయిన్ వాడితేగా ఆ కంప్యూటర్ వాడతాడు. 1 minute. హలో. కంప్యూటర్ ఏంటి? మా బాస్ బిజినెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం పైన కంప్యూటర్ రూమ్ లో ఉంటాయి. పైన కంప్యూటర్ రూమ్ లో ఉంటాయి. పైన కంప్యూటర్ రూమ్ లో ఉంటాయి. లక్ష్మి గురించి ఏమైనా తెలిసిందా? అదే హనీ మసాజ్ సెంటర్. ఐ వాంట్ కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ హర్ ఇమ్మీడియట్. ఎలాగైనా తన గురించి తెలుసుకొని నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే? వాడు ఒరిజినల్ కాదు, కానీ వాడిని ఎలా 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 పట్టించాలి అన్నా. రేపు సెలవు కావాలన్నా. ఎందుకు నాయనా? రేషన్ కార్డు కోసం ఫ్యామిలీతో వెళ్ళి ఫోటో దిగాలన్నా. సరే మేడం. రేషన్ కార్డు కోసం ఫ్యామిలీతో వెళ్ళి ఫోటో దిగాలన్నా. రేషన్ కార్డ్ ఫ్యామిలీ ఫోటో. అరే ఏం మాట్లాడుతున్నావు దాసు? వీడు జేపీ కొడుకేంది? వాడే జేపీ అసలు కొడుకు, పక్కా ఒరిజినల్. వీడు ఒరిజినల్ అయితే వాడేవాడా? ఎవడో డూప్లికేట్ డుమిరిగాడు. ఏంటలా పిచ్చి చూపులు చూస్తున్నావు? చెప్పాగా ఫోటో చూస్తే పిచ్చెక్కుతుందని. ఇంకా డౌట్ గా ఉంటే జేపీకి ఫోన్ చేసి కనుక్కో. చెప్పు కేపీ చెప్పు. నీతో అర్జెంట్ గా మాట్లాడాలి. ఎమ్మడే బయలుదేరి వచ్చాయి. వస్తానా? ఏంటనేది మనతో 2020 ఆడుకుని 420 కానీ ఎయిర్పోర్ట్ లో దగ్గర నరకడం మానేసి ఏదో లండన్ మ్యూజియం లో బొమ్మ చూసినట్టుగా చూస్తారంటే నరికేయండి. నరికితే నరికించుకుంటారు ఇక్కడ. అయినా నేను ఏ తప్పు చేశాను నన్ను నరుకుతారు? నా కొడుకు నేను చెప్పి కేపీని ఆయన కూతుర్ని మోసం చేయరా నువ్వా? చేయలేదు. ఏం మాట్లాడుతున్నారా? నా ఇంటి లోపలికి వచ్చి నాకు అబద్ధం చెప్పి నా బిడ్డకు మోసం చేసి ఏం చేయలేదని చెప్తున్నావు? నేను ఎవరిని మాయ చేయలేదు, మోసం చేయలేదు. నేను చెప్పేది నిజం. నేను జేపీ కొడుకునే. నువ్వు నాకెక్కడ పుట్టావురా? ఇది అబద్ధం. నేను అబద్ధం చెప్పట్లేదు. నేను చెప్పేది నిజం. మీరే నా తండ్రి. అన్నయ్య మన ఇద్దరికి తండ్రి ఒకడైనా తల్లిలు మాత్రం 1 2 3 4 పేరు. అంటే నువ్వు మా బావ సెటప్ కొడుకువా? షటప్. మా అమ్మని సెటప్ అన్న అంటే నీ బుర్ర పగులుద్ది. సారీ, మా బావ క్యారెక్టర్ లూజు, నాకు టంగ్ లూజు, అందుకే అలా అన్నా. గొంతుకాయ విసగదా? నా క్యారెక్టర్ లూజ్ అంట. లూజ్ కాకపోతే టైటా? 1 2 ఎన్ని సెటప్లు? కోనసీమలో 2, రాయలసీమలో 2, తెలంగాణలో 2, నరసాపురంలో. ఆగండి, మీకు నరసాపురం తెలుసా? తెలియకేమే ఆడవన నా వీరున్నా. అక్కడ వైన్ షాప్ ఉంది, అది తెలుసా? బాలాజీ వైన్స్. బాలాజీ వైన్స్, అది మీకు తెలుసా? ఎందుకు తెలీదా? నాకు ఆ షాపులోనే కదా ఖాతా ఉండిందే. ఇదిగో చివరాకర్లో వాడికి 3000 ఎగరామ పెట్టిలే. బాకీ ఎగ్గొట్టింది కూడా గుర్తున్నా మీకు? ఆ షాప్ వెనకాల ఉన్న ఇల్లు కూడా గుర్తుండాలి కదా? ఎందుకు గుర్తులేదు? తలంచి లోపలికి దూరలాగా తెచ్చేవాడినే పెంకుటిల్లు. అది పెంకుటిల్లు కాదు, బొమ్మరిల్లు. అందులో గాజు బొమ్మలాంటి నాగవల్లి మీకు తెలుసా? నాగవల్లే ఆడ శ్రీవల్లి ఉండాలనుకుంటానే. ఏ వల్లైతే ఏంటి, వల్లే కదా. చూసావా అన్నయ్య, పేరు కూడా గుర్తుంది. ఎన్ని సంవత్సరాల్లో నన్ను ఒక్కసారి కూడా పేరు పెట్టి పిలవలేదు. ఇంకా పునిది కాదు. ఆ గాజు బొమ్మ ఎవరో నాకు తెలియదే. ఆ గాజు బొమ్మ ఎవరో కాదు, మా అమ్మ. అంతర్వేది గుడికి పుష్కర స్నానానికి వచ్చిన మా అమ్మ మీద లష్కరే తోయిబా టెర్రరిస్ట్ లా కన్నేసావు. ఇన్ఫాక్చువేషన్, అట్రాక్షన్ అని 100% లవ్ అంటంతో మా అమ్మ నీ మీద మనసు పడింది. కానీ నీకు మాత్రం మా అమ్మ మీద కన్ను పడింది. పెళ్లికి ముందు ఇవన్నీ తప్పు కదా అంది. దానికి నువ్వేమన్నావు?
ఆవకాయ నాకు నంచుకోవాలి, ఆస్తి నాకు పంచుకోవాలి, అమ్మాయి నాకు కౌగులించుకోవాలని చెప్పావా లేదా? ఇదే ఆవకాయ డైలాగ్ చెప్పి నాతో ఆస్తంతా రాయించుకున్నాడు అన్నయ్య. నీలో సాహిత్యం చూసి నువ్వు స్వాతి ముత్యం అనుకుని మా అమ్మ నీకు బెండైంది. అలా రాత్రి అయింది. ఆ తర్వాత నువ్వు పారిపోయావని మా అమ్మకి జ్ఞానోదయం అయింది. 9 నెలల తర్వాత అమ్మ కళ్ళు తిరిగి కింద పడింది. నేను కళ్ళు తెరిచి భూమి మీద పడ్డాను. అంటే నువ్వు నా కొడుకువా? అమ్మడి అమ్మ, వీడు మళ్ళీ ఏదో మడతెట్టేస్తున్నాడే. మగధీర సినిమా అంతా చూశాక రామ్ చరణ్ కి కాజల్ ఏమవుతుందని అడిగాడంట నీలాంటి ఒకడు. మ్యాటర్ అంతా చెప్పాక మళ్ళీ నేను నీ కొడుకునే అడుగుతావేంటి? నేను నీ కొడుకునే. అరేనయ్యా, నువ్వు చెప్పిన దానికి సాక్ష్యం ఏంటి? వెదురు బొంగులా పెరిగి నేనే సాక్ష్యం. నా మాట మీద మీకు నమ్మకం లేకపోతే ఈయనకి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, డిఎన్ఏ టెస్ట్ అన్ని చేయించండి. నిజాలు అవే బయటకు వస్తాయి. అమ్మో, అన్ని టెస్ట్లా? అసలు టెస్ట్లు అంటేనే నాకు భయం అయ్యా. ఆడబడితే ఆడ పడస్తారా? టెస్ట్లు అంటే భయమా? నిజాలు బయటపడిపోతాయని భయమా? పోనీ ఎవరినైనా నేను చెప్పిన అడ్రస్ పంపించి అక్కడ ఎంక్వైరీ చేయమనండి. అయితే నేను వెళ్తాను. ఎవరున్నారో ఏంటో. ఎవరండి ఇంట్లో? ఏం కావాలి? చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. మీరు? నా పేరు కాట్రవల్లి. అవురా అవురా. ఆ ఫోటో ఎవరిది? నా శత్రువు జేపీది. శత్రువా? ఎలా? నాకు ఒక్క కూతురు. దాని పేరు నాగవల్లి. దానికి చాలా ఇష్టం జాజిమల్లి. ఈ కాయక చోడిగాడు దాని చేతిలో జాజిమల్లి పెట్టి మాయమాటలు చెప్పి దానికి పెళ్లి కాకుండానే తల్లిని చేశాడు. నన్ను తాతని చేశాడు. అయితే వాడు నీకు అల్లుడు అవుతాడు కానీ శత్రువు ఎలా అవుతాడు? వాడి కాళ్ళు కడుగుంటే నాకు అల్లుడయ్యేవాడు. ఆ ఛాన్స్ నాకు ఇవ్వలేదు. నా కూతురు మోసం చేసి వాడు జంప్ అయిపోయాడు. ఆ బాధతో నా కూతురు పైకి పోయింది. అంతే, వాడి మీద కసితో లోపల పగని బయట గడ్డాన్ని పెంచుకొని బతుకుతున్నాను. మరి నీ మనవడు? ఎలాగైనా సరే వాళ్ళ నాన్నని చంపాలని బయలుదేరాడా? ప్రేమని పంచాలని బయలుదేరాడు. కానీ ఆ జేపీ గాడిని నేను వదలను. వాడు కనిపిస్తే వాడు కిడ్నీలు ఇడ్లీలు తిన్నట్టు తినేస్తాను. ఆ కుర్రోడు చెప్పింది కరెక్టే. ఇక్కడ ముసలోడు పగతో ఉన్నాడు, అక్కడ కుర్రోడు ప్రేమలో ఉన్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ రైట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. నేను వెళ్ళొస్తాను. కళ్యాణ్ చెప్పింది నిజమా కాదా తెలిసిందా? తెలిసింది. ఫోరెన్సిక్ ల్యాబ్ కంటే పక్కాగా, డిఎన్ఏ పరీక్ష కంటే డీటెయిల్డ్ గా రిజల్ట్స్ తెచ్చా. ఈ కుర్రోడు చెప్పింది నిజం. ఈ కుర్రోడిని కన్నా తండ్రి మా బావే. నీకెవరు చెప్పారు? వీడి కన్న తల్లిని కన్న తండ్రి చెప్పాడు. అంతేకాదు, మూర్ఛ రోగులు మెళ్ళలో బెళ్ళేసుకు తిరిగినట్టుగా బావ ఫోటో ఆడి మెళ్ళ వేసుకు తిరుగుతున్నాడు. బావా, నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఈ కుర్రోడు అల్లరి నరేష్ లాంటోడు కాబట్టి నలుగురిలోనే నిన్ను అల్లరి చేశాడు. అక్కడ వీడి తాత నాగవల్లిలో వెంకటేష్ లాగా చాలా వైలెంట్ గా ఉన్నాడు. నువ్వు కనిపిస్తే నిలువుగా అడ్డంగా నరికేద్దామని పగతో ఎదురు చూస్తున్నాడు. ఏడు మాత్రం వాళ్ళ తాతల పగ తీసుకోవడానికి రాలేదని ఏంటి నమ్మకం? డోంట్ బి నెగిటివ్ అన్నయ్య, బీ పాజిటివ్. ఎందుకంటే నా ఒంట్లో కూడా ప్రవహించేది నాన్న పంచిన బీ పాజిటివ్ రక్తమే. నా అంత బీ పాజిటివ్ ఏం కాదు, బీ నెగిటివ్. తండ్రి బ్లడ్ గ్రూపే కొడుకు రావాలని రూల్ ఏం లేదు. అయినా నేను ఆయన కొడుకుని రుజువైంది కదా. అందుకు అబ్దుల్ కలాం గారికి థ్యాంక్స్ చెప్పాలి. మధ్యలో ఆయనేంది? ఆయనే కదా కలలు కనండి వాటిని నిజం చేసుకోమని చెప్పింది. మిమ్మల్ని కలవాలని కలకన్నాను. ఈ రోజు అది నిజమైంది. అమ్మా, చిన్నప్పుడు ఎప్పుడూ దూరమైన మా అమ్మని మళ్ళీ నీలో చూసుకున్నాను. నువ్వు నాన్న ఎప్పుడు ఆనందంగా ఉండాలి, అదే నేను కోరుకునేది. నేను వెళ్ళొస్తాను. మీరు ఆగమని ఆగకుండా వెళ్ళొస్తాను. బాయ్. ఏందైతే రావడం పోవడం ఇష్టమేనా? నా కొడుకు అవునో కాదో తెలియనప్పుడు నాకనే ఉండే తీరా నా కొడుకు తెలిసిన తర్వాత ఇప్పుడు వెళ్ళిపోతానంటే అదేం కుదరదు. నువ్వు నా దగ్గరే ఉండాలా. వద్దు నాన్న, నేను ఇక్కడ ఉండటం అన్నయ్యకి ఇష్టం ఉండదు. వీడి మాట ఎవరికి కావాలి? వీడిని కన్న తల్లిగా నేను చెప్తున్నాను. నువ్వు ఇక్కడే ఉండు బాబు. అది కాదమ్మా, నువ్వు జేపీ కొడుకు అని తెలిసింది అంటే నువ్వు ఇంటికి కాబోయే అల్లునివి. నువ్వు ఈయన్నే ఉండాలా, ఇక్కడనే ఉంటావు. కథం. సరే, మీ ఇష్టం. చెప్సాయి అన్నా, నువ్వు చెప్పినట్టే లారీలో ఐస్ మీద ఉప్పు జల్లానన్నా. కన్ఫర్మ్ గా కరిగిపోతుందా? కరుగుడేందన్నా, ఇక కారుడే. సార్, పోలీసులు సార్. అయితే భయపడిపోలా? లోపల ఏముంది? ఐస్.
వెళ్ళిపో. ఏంటి? గవర్నమెంట్ మీకు జీతాలు ఇచ్చింది దేనికి? మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయడానికి. వెళ్ళి చెక్ చేయండి. అక్కర్లేదని చెప్తున్నాగా, ఇలాంటివి చాలా చూస్తుంటా. వెళ్ళండి. మీలాంటి వాళ్ళ వల్ల దేశంలో అరాచకాలు పెరిగిపోతున్నాయి. డ్రగ్స్ మాఫియా లాంటి విచ్చలుడి అయిపోవడం కారణం కేవలం మీరే. చెక్. ఏమయ్యా, వీడు వదిలేట్లేడు కానీ చెక్ చేద్దాం పదండి. చూసారా? చూశాను. ఏముందన్నావు అందులో? ఐస్. ఆ మాట ఒకసారి చూసి చెప్పు. ఐసే. రా అన్నయ్య, రా చెప్తాను. నాన్న ఎవరు వచ్చారో చూడు. అదే వచ్చేసాడు. బాబు, డాడీ, నువ్వు చేసిన సాయానికే నీ కాళ్ళు పట్టుకుని పిసగతా ఉన్నావు అనుకున్నా, కానీ కొడుకు కదా అందుకని వాటేసుకున్నా. ఏంటన్న మాటలు? అన్నయ్య కోసం నేను ఆ మాత్రం చేయలేనా? మర్రి చెట్టు అంతా పెరగడం కాదురా, తులసి చెట్టు అంతా తిరిగి కూడా ఉండాలా. అయినా పులిని చూసి నక్క బాధ పెట్టుకుంటే ఒళ్ళు గాలుడు తప్ప ఫైల్ ఏముంటదా? ముడుచుకొచ్చిందయ్యా రోచమా. ఓ నాయన పో, ఓ ఏసి వేసుకొని పడుకో. అల్లుడు, మేం నీకు పెట్టిన ఎగ్జామ్లన్నీ నువ్వే గెలిచినావు. ఇక మా బిజినెస్ లన్నీ నువ్వే చూసుకోవాలి. చూసుకోవాలంటే మీరు చేసే బిజినెస్ నాకు తెలియాలిగా. వాటన్నిటి గురించి మేము చెప్తాంగా. రాబోయరా, ఇండియాలో ఉండే డాన్లందరూ నీకోసం ఎదురు చూస్తుంటారా మిత్రులారా. అరే ఏం మాట్లాడుతున్నావు? జరాగు. ఎవరైనా కొచ్చిన్ డాన్ మస్కర్స్, చెన్నై డాన్ పాపర్ కింగ్స్, రాయల్ రివర్ డాన్ బెంగళూరు, రాజస్థాన్ డాన్ రైటర్స్, బొంబై డాన్ మాస్టర్స్. ఆల్ ఓవర్ ఇండియాకి వెళ్ళి వచ్చిన వాళ్ళు తెలుగాడికి వెళ్ళి వస్తుంది. ఇంగ్లీష్ లో చెప్పరు అదే. ఇంగ్లీష్ ABCDF మై సన్ నర్సాపురం బాలాజీ వైన్స్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ పెంకుల హోమ్. అవన్నీ ఎందుకు నాన్న, నా గురించి నేను చెప్పుకుంటాను. కోల్కత్తా అమి తుమి బాలోబాషి, కొచ్చి JP ఎన్నోడ అచ్చన్, ನಾನು ಅಮಿತಾಬ್ ಬಚ್ಚನ್, ಐ ಮೀನ್ ಡಾನ್. ಬೆಂಗಳೂರು ಅವರೇ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ನಾ ಮಾತಾಡಿದ್ದೆ ಅರ್ಥ ಆಯ್ತಾ? ಮುಂಬೈ ಬಾಯೋ और बहनों, मैं हूं डॉन, नाम है కళ్యాణ్. అసలు మాఫియా అంటే ఏంటి? దేశ సేవ. అసలు మాఫియా లేకపోతే పోలీసులకు పని లేదు, BSF కి వర్క్ లేదు, ఛానల్స్ కి ఏమో రేటింగ్ లేదు, పేపర్స్ కి న్యూస్ లేదు. ఇన్ వన్ వర్డ్, వీఆర్ రూలింగ్ ద కంట్రీ. సో లెట్స్ ఎంజాయ్. నానా, అంకుల్ మీరు బయలుదేరితే మేము పార్టీ చేసుకుంటాం. again. గుంగుడు గుడుగుడు గుడుగుంచం వెనకడుగేయక ఏ కొంచెం అంతం కాదిది ఆరంభం. చిమ చిమ చీకటి చిక్కుపం గరగరగత్తర గరగాటం చెలరేగనిది చెలగాటం విలవిలలాడని ఇరకాటం దడ దడ రేపని ధూమ్ధాం. సార్, ఆ JP KPలు సిటీలో చేసే ఇల్లీగల్ బిజినెస్ డీటెయిల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. టైం చూసుకుని అవి మీకు అందజేస్తాను. అప్పుడు మీరు వాళ్ళ ఆధారాలతో ఈజీగా పట్టుకోవచ్చు. ఓకే సార్, ఉంటాను. అమ్మ నా కొండిగా. అన్నయ్య, ఎవరా నీకు అన్నయ్య? నేను అనుకుంటాను నువ్వు పోలీసు మనిషి అని. ఇప్పుడు రుజువైందిరా. నువ్వు ఫోన్లో మాడిన ప్రతి ఒక్కటి నేను విన్నాను. ఇప్పుడు డాడీతో అంకుల్తో చెప్పి నేను అంతు తెలుస్తాను. డాడీ, అంకుల్, డాడీ, డాడీ త్వరగా. అమ్మో వీడా. సరే అట్నే ఈడెదురు ఈడ పడుకుని ఉన్నాడు. రేయ్ నువ్వు పెట్టి హాయిగా ఇంట్లో అంశదూరి కథల పాల మీద పడుకోక ఏం గది పట్టిందిరా? ఏమైందమ్మయ్యా? మీకు తెలియదే ఉందా నాన్న? నిన్నటి నుంచి అన్నయ్య అప్సెట్ లో ఉన్నాడు. అన్నయ్య పెళ్లి కంటే ముందు నా పెళ్లి జరగటం, మీరు బిజినెస్ వ్యవహారాలన్నీ నాకు అప్పచెప్పడంతో ఏం చేయాలో తెలియక నిన్నటి నుంచి పిచ్చి పిచ్చిగా పచ్చి పచ్చిగా తాగేస్తున్నాడు. ఇలాగే కొన్ని రోజులు అన్నయ్యను వదిలేస్తే మనం తన అపోలోలో జాయిన్ చేసి పొలో నడవడం తప్ప మరి ఇంకేమీ చేయలేవు నాన్న. మరి ఇంకేం చేద్దామంట? అన్నయ్య కూడా నాతో పాటు పెళ్లి చేసేద్దాం నాన్న. అప్పుడు అన్నయ్య మామూలు మనిషి అయిపోతాడు. తండ్రిగా నాకంటే బెదర్గా నువ్వే ఎక్కువ ఆలోచిస్తా ఉంటావు వీడి గురించే. కానీ మంచి సంబంధం దొరకద్దా? మంచి సంబంధం కాదు నాన్న, బ్రహ్మాండమైన సంబంధం. ఎవరా? మొన్న అన్నయ్యని విడిపించడానికి ఒక పోలీస్ ఆఫీసర్ హెల్ప్ చేశాడని చెప్పాను కదా. అవును, ఆయనకు కూతురుంది. సో అమ్మాయిని అడుగుతాం. పోలీసోడు కూతురా? దొంగ చేతికి తాళాలు ఇస్తాడంట. తప్పకుండా ఇస్తాడు. ఆయన ఒప్పించే బాధ్యత నాది. ఇది జరిగితే మనకు 2 లాభాలు ఉంటాయి. ఒకటి, అన్నయ్యకి పెళ్లి జరిగిపోవటం. రెండోది, మనకు బిజినెస్ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఆయన స్వయంగా దగ్గర నుండి చూసుకుంటాడు. ఏమంటారు? పోయి మాట్లాడతాను. ఓకే నాన్న, ఇప్పుడే మాట్లాడతాను. హలో సార్,
నేను కళ్యాణ్ మాట్లాడుతున్నాను. ఏ నాయనా మొత్తం దిగిందా? అసలు ఆ స్టీల్ దాంట్లో పోసుకుని తాగుతురా కిక్ ఎక్కువ అయిందంటే ఎలా ఎక్కవడం కాదు నాన్న, ఆ కళ్యాణ్ గడు నా తలమి కొట్టాడు. అడు పెద్ద మోసగాడు. మోసగాడి కడుపున మోసగాడు పుట్టక మహాత్ముడు పుడతాడు. నా కర్మ, అడు పోలీసులతో ఫోన్ లో మాట్లాడుతున్నాడు. అవునరా, నాకు చెప్పే మాట్లాడుతా ఉండరా? అది కాదు నాన్న, ఆడికి పోలీసులతో సంబంధాలు ఉన్నాయి. సంబంధం ఉండబట్టే కదరా నీ సంబంధం గురించి మాట్లాడుతా ఉండరా? అయ్యో రామా, ఆడు మన సంగతులన్నీ పోలీసులు చెప్తాడు. చెప్పాలి కదరా, చెప్పకపోతే వాళ్ళకి అట్టే తెలుస్తుంది. ఇది చెప్పండి. నాన్న అన్ని విషయాలు చెప్పాను, ఆయన ఓకే అన్నారు. రేపు వాళ్ళ ఇంటికి వచ్చి అమ్మాయిని చూసుకోమన్నారు. అన్నయ్య కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ దేనికి? నాయనా రేపు నీకు పెళ్లి సూపులు. పెళ్లి చూపులా? నమస్కారం. రండి రండి రండి, ముందు నేరుగా భోజనాలు పోండి. ఇక్కడ ఆపు. అరే టైగర్, వీళ్ళు ఇక్కడే ఉన్నారు. ఏం టైగర్, వేటగాడు ఏడున్నాడు? వేటగాడు ఎవరు? అదేనా గట్ల చూస్తావు మన బాసు. పట్టరావడం ఏంటి? మీరు నూర్జహాన్ ఆటోమేటిక్ కార్లో దిగొస్తానివి ఆటోలో దిగినవేందే? మన బ్యాడ్ టైం వర్స్ట్ గా ఉన్నప్పుడు వాటర్ కూడా విషమవుతుంది. ఎవడో బాసు బాక్స్ బ్యాంకాక్ లో బద్దలు చేసేసాడు. అదే సీక్రెట్స్ మొత్తం లాగేసి పోలీసులు లీక్ చేశాడు. తప్పించుకొని వచ్చేసాం. ఇక్కడ పోలీసులు నా మీద గట్టిగా కాన్సంట్రేట్ చేశారు. సో నేను లోపల వేరే గెటప్ లో ఉంటాను. నన్ను గుర్తుపట్టినా పట్టనట్టుండండి. నువ్వు కూడా సరే బాసు, సరే. మీరు మూసుకో, లోపల పోండి. ఇదిగో జోసు. అరే జోస్, రావా? ఏదమ్మా రంగురంగులు ఉన్నాయా? బాసు గెటప్ పదిరింది బాసు, ఎవరు గుర్తుపట్టలేరా? అందన్నా గెటప్ సూపరే. ఈ గెటప్ మా బాసు భలే సూట్ అయింది కదూ. ఏం మాట మాట చెప్పుకోవాలి, అసలు ఇలాగే బాగున్నాడు. ఆ జేపీ కేపీల ముందు వెయిటర్ డ్రెస్ లో ఉన్నాడు కదా, వాడే నందా. వాడు నందానా? మరి ఆ గెటప్లో ఉన్నాడేంటి? అయితే పోలీసులు పిలవమంటావా? వద్దు సార్, ఇక్కడ పిల్లలు పెద్దవాళ్ళు లేడీస్ చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఏదైనా జరగచ్చు. టైం చూసుకుని నేనే మీకు సిగ్నల్ ఇస్తాను. మారు వేషాలు వచ్చాడు కదా, వాడి చేత వాడే నందా నేను చెప్పిస్తాను. చూడండి. బేటా ఏంట్రా ఏంట్రా ఇవన్నీ? ఇది పెళ్లి మండపం అనుకుంటున్నావా, చెత్తగుండి అనుకుంటున్నావా? నా పెళ్లికి వచ్చేది మామూలు వ్యక్తి కాదురా, నందా. అలాంటి వ్యక్తి వస్తున్నప్పుడు మండపం ఎంత నీట్గా ఉండాలి. అది కాదురా, మీరుండే నాన్న. అసలు నందా అంటే ఎవరు? సాక్షాత్ దేవుడు. నందా గురించి ప్రాసలో చెప్పాలంటే ఆయన బ్యాంకాక్ లో ఉండే భీముడు, దున్నపోతు లేని యముడు, 10 తలలు లేని రావణాసురుడు. అర్థమైందా? నందా. అసలు నందా గారు అంటే ఎవరు? సింహం. వీడు ఫేస్ చూడు, టైర్ కనిపిస్తే కాలెత్తి ఓరకొక్కలా ఉన్నాడు. వీడిని పట్టుకుని గ్రేట్ లైన్ నందా గారితో పోలుస్తావేంటి? లేదురా, ఈయన నందా గారు. కావాలంటే చూడు. మీరు మీరేనా? మీరేం తెలియక లాగౌట్ పీకాను. ఐఎమ్ వెరీ సారీ సార్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. తెలియకేగా తొందర. అవును సార్, ఐఎమ్ వెరీ సారీ. నాకెందుకు ఇది తెలిసే బ్యాటింగ్ చేశాడనిపిస్తుంది. అయ్యా పెళ్లి కుమారులను పిలిపించండి. వస్తుండా పంతులు పిలుస్తుండు, పోయి కూకరాదలుడు. తాలికట్ వస్తాను సార్. ఈ కుర్రాడు నీ అల్లుడేంటి? జేపీ కొడుకును కదా నీ అల్లుడిని చేసుకోమని చెప్పింది. నా కొడుకుని ఈయన అల్లుడుగా చేసుకుంటా ఉన్నాడండి. నీ కొడుకు వీడు కాదు కదా. అరే నేను చెప్పేది వినవే, వీడు కూడా ఈయన కొడుకే. అదేంటది, బ్యాంకాక్ వచ్చినప్పుడు అజయ్ ఇతను తన ఫ్రెండ్ అని చెప్పాడు కదా. అప్పుడు ఫ్రెండే, ఇప్పుడు కొడుకు. మదర్ డిఫరెంట్. ఇదిగో చూడండి, అసలే అక్కడ జరిగిన దానికి మా బాస్ మైండ్ సగం దొబ్బింది. మీరు ఇంకా కన్ఫ్యూజ్ చేశారంటే మిగతా సగం ఇక్కడ దొబ్బుద్ది. కాస్త వివరంగా చెప్పండి. వివరంగా చెప్పాలంటే ఒక్క రోజంతా. అంతసేపు వినే ఓపిక నాకు లేదు గాని మీరిద్దరూ బియ్యంకులు అవుతున్నారు కదా, అది చాలు నాకు. పదండి. ఈయనేదని అక్షింతలు కలిపిన బియ్యం మొత్తం తినేసా. ఇక గ్యారంటీగా పెళ్లి అయిపోయినట్టే. బాబు
బాబు ఎవరమ్మా? నిన్నేనా అన్న? నేనా? ఇలా రా 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 రా. ఆ. ఏంటి కిటికీ అంకుల్ వచ్చా? కొంచెం గొళ్ళెం తీయమ్మా. అయినా లోపటి నుంచి బయట గొల్లం ఎలా పెట్టారు అంకుల్? ఎలా అంటే నువ్వు తలుపు తీస్తే నేను బయటకు వచ్చి లోపల గొళ్ళెం పెడతా. ఒక్క తలుపుకు 2 గొల్లారా? ఏది లోపల గొల్లం పెట్టి చూస్తా. లోపలికి వెళ్ళి నువ్వు గొళ్ళెం పెట్టుకో. ఏంటి దాసు, ఇంతసేపు కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళావు? తర్వాత చెప్తా, ముందు నేను చెప్పేది విను. ఏంటో చెప్పు. ఏంటి బాసు? ఏం జరిగింది బాసు? ఏం జరిగింది? మీరింత అనుకోలేదు. కదయ్యా, నేను చెప్పి లక్ష్మి గురించి ఏమన్నా తెలిసిందా? ఐ వాంట్ కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ హర్. నాకు ఇన్ఫార్మ్ చేయి. చూడందా, వీళ్ళందరూ నా కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేయడానికి వచ్చిన త్యాగరాజులు, త్యాగరాణులు. దయచేసి వీళ్ళందరూ ఏం చేయకు. ఈ పసలపూడి కథలు చెప్పకు. ఇన్నాళ్ళు నన్ను పోలీసు వాళ్లకు పట్టించడానికి ఎన్నో నాటకాలాడావు. చివరిసారిగా చెప్పుకోవడానికి ఏమైనా ఉంటే చెప్పుకో. ఇవ్వద్దు, నా ఛాన్స్ ఇవ్వద్దు. నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వద్దు. నిజం చెప్పే ఛాన్స్ అసలే వద్దు. బంగారాన్ని నేలమాలికలు దాచినట్టు నా గతాన్ని నాలోనే సమాధి చేసి ఆ సమాధిని మీ నూతన సామ్రాజ్యాన్ని పునాది చేసుకోండి. కమాన్ కిల్ మీ. ఓకే, కానీ మీరు మాత్రం నేను చెప్పడానికి ఎందుకో చెప్పను. కావాలంటే మీ ఇష్టంతోనో, మీ గురించి బాటిగా మాట్లాడి పులిగడతానో, మనకి ఎవరితో చంపించుకోండి. ఐ హావ్ నో ప్రాబ్లమ్ బ్రో. కమాన్ కిల్ మీ. కానీ నందా గారు, మీరు ఇలాగే నిలబడండి. మీ కళ్ళలోకి చూస్తూ చచ్చిపోతాను. అప్పుడే అమ్మ లక్ష్మి ఆత్మ కూడా శాంతిస్తుంది. లక్ష్మి? ఏ లక్ష్మి, ఏ బ్యాంకాక్, ఏ మసాజ్ సెంటర్, ఏ సింగ్లు అని మాత్రం అడగండి. నువ్వు అడుగుతుంటారా? బాస్ అడుగుతాడు. అడగడు, అడగలేడు. బెట్టా అయితే అడుగుతా, చెప్పు. నీకు బ్యాంకాక్ తెలుసా? పటాయ్ తెలుసా? అని మసాజ్ సెంటర్ తెలుసా? అందులో పనిచేసే లక్ష్మి తెలుసా? అరే అవన్నీ తెలుసు. నువ్వెవరు? నీకు నాకు సంబంధం ఏంటి? వినాయకుడిని శివుడు ఇలాగ అడిగాడు కాబట్టి వినాయక చవితి వచ్చింది. అల్లు అరవింద్ రాజమౌళిని అడిగాడు కాబట్టి మగధీర వచ్చింది. కోడి ముందా గుడ్డు ముందా అంటే ఏదో చప్పగలుగుతాం. కానీ ఆ కోడే గుడ్డు నువ్వు ఎవరైనా అడిగితే ఆ గుడ్డు కింద పడి ఆమ్లెట్ అయిపోతుంది. నేను నీ కొడుకున్నానా? నా గుడ్డువా? గుడ్డేంటి? గుడ్డు కాదు, నా కొడుకువా? అవునా? మరి నా కొడుకునన్నా? అది అబద్ధం. మరి నర్సాపురం ఇంకోటివే. ఆ లింకు నేనే డాడీ. జేపీ జగదీష్ ప్రసాద్. నేను చెప్పినన్ని అబద్ధాలే. నేను వేసిన వేషాలు, చేసిన మోసాలు అన్ని హోల్సేల్ గా మా నాన్న చేరుకోవడం కోసమే. నాన్న, నేను లోకల్, నువ్వు ఇంటర్నేషనల్. డైరెక్ట్ గా నీతో మాట్లాడితే నాకు రోమింగ్ వాసిపోతుంది. అందుకే ట్విన్ టవర్స్ లాంటి జేపీ కేపీలను వాడుకున్నాను. ఇదంతా కేవలం నేను చేరుకుంటాను కోసమే నాన్న. కొడుగ్గా ఏ రోజు నన్ను చూసుకోలేకపోయావు. కనీసం పెళ్లి కొడుకుగా చూసుకుంటావని నా తాపత్రయం. వీడు నమ్మద్దు బాసు, నమ్మద్దు. నమ్మితే నువ్వు పుట్టించిన పుకార్లు పటాపంచలు అవుతాయనా? నేనా? పుకార్లా? ఏంటో పుకార్లు? మా నందా సారు హిట్లర్లో పత్రం చేస్తాడని, అమ్మాయిల విషయంలో విషయం లేదని జోకులేస్తున్నాడు. అంతేకాదు, డాక్టర్ అమరం గారు మీరు సెక్స్ టెస్ట్ చేసి ఆ రిపోర్ట్లు మీకు చూపెట్టలేక సూసైడ్ చేసి చచ్చిపోయాడని అందరికి ఎస్ఎంఎస్ పంపిస్తాడు. నో, నువ్వు మగాడివే. దానికి 6 అడుగుల 2 అంగుళాల ఎవిడెన్స్ నేనే. బ్యాంకాక్ మసాజ్ సెంటర్ లో తాగిన మైకంలో, క్షణికావేశంలో మీరు బ్యాలెన్స్ తప్పారు. నచ్చిమమ్మ నల్ల తప్పింది. కట్ చేస్తే ఆఫ్టర్ 9 months నేను పుట్టాను. లోకం నవ్వింది, నచ్చిమమ్మ ఏడ్చింది. నాకింకా ఈ లోకంతో పని ఏముంది అని చేద్దాం అనుకుంది. కానీ నందా కొడుకుని చంపుకోలేక నన్ను పెంచి ప్రయోజకం చేసి నీ ముందుంచాలనుకుంది. కానీ లోకులు కాకుల్లా మాటలతో పొడిచి చంపారు. పెళ్లికాని ప్రసాద్ అంటే విక్టరీ వెంకటేష్ ఎంత ఫీల్ అయ్యాడో, పెళ్లికాని తెల్లంటే మా అమ్మ దానికంటే డబుల్ ఫీల్ అయింది. పుట్టింటోళ్ళు తరివేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు అని అప్పట్లో జయమాలి బాధపడుతుంటే, అయ్యో పాపం పాపాయమ్మ టింగురంగా బంగారయ్యా అని పెద్ద డాన్స్ చేస్తూ ఓదార్చాడు. అలాంటి ఓదార్పు యాత్రలు ఆ అమ్మకి ఏం జరగలేదు నాన్న. దాంతో బ్యాంకాక్ లో ఉండలేక బోటెక్కి బ్యాంకాక్ నుంచి వైజాగ్ వచ్చేస్తుంది అన్న.
బోట్లో బ్యాంకాక్ నుండి వైజాగ్. ఇది నమ్మసకం గారి విషయం. ఇది ఎవరు నమ్మరు, నేను అసలు ఏ ఛత్రపతి సినిమాలో హీరో ప్రభాస్ బోట్ ఎక్కి శ్రీలంక నుంచి వైజాగ్ రాలేదా? ప్రభాస్ కో న్యాయం, నాకో న్యాయమా? ఏ చిన్న సినిమాలు బతకనివరా? ఇవన్నీ కాదు నాన్న, తండ్రి తెలివితేటలు కొడుకు వస్తాయి రావా? వస్తాయి. మరి మీ తెలివితేటలు రాబట్టే కదా వీళ్ళని మిమ్మల్ని మడత పెట్టగలిగాను. కరెక్ట్. ఈ ఒక్క ఆధారం చాలు నువ్వు నా కొడుకు అనడానికి. అయిపోయింది, అవుట్. ఐఎమ్ సారీ బేటా, ఇదంతా నేనే చేశానా? మొత్తం మీరే చేశారు నాన్న, మొత్తం మీరే చేశారు. నా లైఫ్ లో వెనక్కి తిరిగి చూస్తే మొత్తం మీరే ఉండాలనుకున్నారు, కానీ మీరు లేరు. అందుకే ఆ రోజు నుంచి వెనక్కి తిరిగి చూడటం మానేశాను. ఇప్పుడు మీరు బొమ్మరిల్ సినిమాలో ప్రకాష్ రాజుల క్లైమాక్స్ లో వచ్చి సారీ చెప్పినంత మాత్రాన దిల్ రాజు మిమ్మల్ని నన్ను పెట్టి బొమ్మరిల్ మళ్ళీ తీయండి అన్న, తీయండి అన్న. ఇప్పటికీ మీ చేతులు నా చేతుల్లోనే ఉన్నాయి నాన్న. మరి నా లక్ష్మి వైకుంఠానికి వెళ్ళిపోయింది. పోనీ నీలోనే నా లక్ష్మిని చూసుకుంటాను. ఏయ్, ఈ రోజు నుంచి కళ్యాణ్ నా కొడుకు, నా ఆస్తికి, నా సామ్రాజ్యానికి వారసుడి కళ్యాణ్. నాకు నీకంటే పెద్ద ఆస్తి ఏది వద్దు నాన్న. కాకపోతే ఈ కాస్త టైంలో చిన్నప్పటి నుంచి నేను ఎదుట ఆడాలనుకున్న ఆటలు నా కోసం నువ్వు ఆడతావు నాన్న. ఆల్రెడీ ఆడుకుంటావుగా, ఇంతకంటే కొత్త ఆట ఏముంటది? నోర్మై చెప్పు నాన్న, చెప్పు, ఈ ఆటలు ఆడమంటావు? మరేమో చిన్నప్పుడు నీ వీపెక్కి చెల్ చెల్ గుర్రం చలాకి గుర్రం అని ఆడదాం అనుకున్నా నాన్న. కానీ అప్పుడు నువ్వు లేవు, నీ వీపు లేదు. నీ చంకెక్కి చిచ్చిపోద్దాం అనుకున్నాను, కానీ అప్పుడు నువ్వు లేవు, నీ చంక లేదు. ఇప్పుడు పోసే చిచ్చి, ఇప్పుడు పోస్తే చండాలంగా ఉంటది నాన్న. మా పక్కింటి బొమ్మాలి నాతో దొంగ పోలీస్ ఆడుతూ దొంగ దొంగ అన్నప్పుడల్లా నువ్వే గుర్తొచ్చా నాన్న. కానీ దొంగ పోలీస్ ఆట ఆడుకుంటాను కూడా నువ్వు లేవు నాన్న. అప్పుడు లేకపోతే ఏంటన్నా, ఇప్పుడు నాన్నగా, ఇప్పుడు ఆడుకుందాం. నేను పోలీస్ అయితే నేను దొంగని. నానారు నానారు, మన ఇద్దరితో పాటు వీళ్ళందరూ ఆడాలి. వీళ్ళందరూ దాక్కోండి. ఈ వయసులో దొంగ పోలీస్ ఆటేదిరా? ఏదైనా ముగుడు పెళ్ళాలంటే దేవుని ఒక దాన్ని తీసుకుని పక్కకు పోవచ్చా? వెళ్తారా కాల్చారా? ఏంది బావా, పిచ్చి లేచిందా? ఆల్రెడీ 7 ఏళ్ళు ఎర్రగడ్డలో వచ్చాడు బావా. ఎక్కడా బంగారం? ఎక్కడా ఎక్కడా ఎక్కడే ఎక్కడే ఎక్కడా ఎక్కడమ్మా నా బంగారం? ఎక్కడమ్మా ఎక్కడా బంగారం? ఎక్కడా ఎక్కడా బౌ 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 పిల్లెక్కడా? ఎక్కడో పోలీస్ హారన్ సౌండ్ వస్తుంది. ఎక్కడా? సైరన్ సౌండ్ బయట నుంచి. దొరికాడు, దొంగ దొరికాడు. దొరికింది నేను కాదు, నువ్వు. నేనా? అటు చూడు. నిన్ను కూడా మడతెట్టేశారు బాసు. పోలీస్? కన్న తండ్రిని పోలీసులకు పట్టిస్తావా? తూజ్, నీకు విషయం తెలుసా? అసలు నువ్వు నా తండ్రివే కాదు. తండ్రిని కానా? నిన్ను నిన్ను బతకని పనరా. మ్యాగజైన్ ఎక్కడ ఉంది? అట్లేం లేదే. అరే నాన్నా, నిన్ను ప్రేమించే కూతురుగా నేను చేసింది కరెక్టే. నువ్వు అప్రూవర్గా మారి మంచి మనిషిగా బయటికి రావాలి. ఇదిగా ఎట్టకు పట్టకపోతా ఉన్నారుగా, పిల్లకాయలు పెళ్లిళ్ళు చేయండియా. చూసా అక్షంతలు వేసి పోతే పోతావా? జీవితంలో ఇదొక్కటే మీరు మాట్లాడిన మంచి మాట. అంతేలేమే, ఇదే పని శ్రీకృష్ణుడు చేస్తే ఆయన గుళ్ళు కట్టారు. ఆయన శ్రీకృష్ణుడు, నువ్వు నికృష్ణుడు నాయన. తమ్ముడు, అందరినీ బలే ఆడుకున్నావు. సారీ బ్రదర్. ఎందుకు? నేను చాలా బాధ పెట్టాను. కానీ మడతలే నిజం ఒకటి చెప్పనా? ఏంటది? ప్రియాకి నువ్వు అంటే చాలా ఇష్టం. ఫస్ట్ లో నువ్వు కమేడియన్ అనుకున్నాను, కానీ నీ క్యారెక్టర్ నాకు నచ్చింది. నీలో ఒక చైల్డ్ ఉన్నాడు, తను నాకు ఇంకా నచ్చాడు. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అన్నయ్య, నా ఫ్యూచర్ ఏంటనే? తమ్ముడు, మనకి ఇంకా ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి ఓ లిస్ట్ తయారు చేయి. ఆంధ్రప్రదేశ్ ఏంటన్నయ్య? మన నాన్న ఇంటర్నేషనల్ పర్మిట్, ప్రపంచం మొత్తం తిరిగి లిస్ట్ రాసిన. ఇంతమంది పిల్లలే.